ఓకే. హరే కృష్ణ ప్రభుజీస్ అండ్ మాతాజీస్, అందరు ఎలా ఉన్నారు? ఆల్ గ్లోరీస్ టు శ్రీలా ప్రభుపాద అండ్ గురు పరంపర. సో వీ హ్యావ్ కంప్లీటెడ్ ఆల్మోస్ట్ మనం సగం ఇన్ఫ్యాక్ట్ 50% ఆఫ్ ది సెషన్స్ మనం చేరుకున్నాం. 6 సెషన్స్ అయిపోయినాయి లాస్ట్ టైంకి. సో అవుట్ ఆఫ్ మొత్తం ఉండే 12 సెషన్స్లో 6 సెషన్లు అయిపోయినాయి. ఈరోజు మనం 7వ సెషన్, అంటే సెకండ్ హాఫ్ బిగిన్ అయిందనమాట. ఓకే, సో వాట్ ఇస్ ద టాపిక్ టుడే? ఈరోజు టాపిక్ ఏంటి? యాక్చువల్లీ దిస్ పర్టికులర్ సెషన్ ఈజ్ నాట్, అంటే మనకు బేసికల్గా మనకు ఎవరైనా మృత్యు జరిగితే తద్వారా జరిగే రిచువల్స్ ఏంటి, ఏమి చేయాలి, రిచువల్స్లో ఎలాగ చేయాలి, ఏం పాటించాలి, అది డిస్కస్ చేయడానికి కాదు ఇక్కడ మనం ఉన్నది. అవి డిస్కస్ చేసుకోవడానికి దర్ సో మెనీ స్పెషలిస్ట్ ఆర్ దేర్. బట్ బేసికలీ వీ వాంటెడ్ టు అండర్స్టాండ్ ద టెక్నికాలిటీస్. అసలు ఏం జరుగుతుంది. శాంతి లోపలికి వెళ్ళి మాట్లాడు ప్లీజ్. థ్యాంక్ యూ. ఓకే, సో ఇంతకీ ఈరోజు టాపిక్ అందరూ తెలిసిందే. అయితే రోజు పోస్టులు పంపిస్తున్నారు. పోస్టులు పెడుతుంటే భయం వేస్తుందా? లేకపోతే జనరల్గా మృత్యువు అందరు ఇప్పటివరకు అందరూ ఉన్న వాళ్ళందరూ తెలుగే కదా, ఇంగ్లీష్ ఎవరు లేరు కదా. ఓకే, సో ఈ మృత్యు అనేది ఎలాంటి టాపిక్? నెగిటివ్ టాపికా, పాజిటివ్ టాపికా? అసలు మనం చర్చించుకోవాలా? జనరల్గా అంటుంటారు కదా, మన పిల్లల దగ్గర ఇలాంటి మాట్లాడకూడదు అని అంటుంటాం కదా. ఇంతకీ మృత్యు గురించి డిస్కస్ చేసుకోవడం అనేది మంచి విషయం, చెడు విషయం? మంచి విషయం. అంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కాబట్టి మంచి విషయం. మన పూర్వీకులు మన బంధుగణము, మన తల్లిదండ్రులు, మన బంధువులు వాళ్ళు కూడా మీ మంచి గురించి ఆలోచించే డిస్కస్ చేయకూడదని అలా మైండ్లో పెట్టేశారు. అవునంటారా కాదంటారా? కదా. సో మనం బేసికల్గా చెప్పింది ఏంటంటే, మనం ఇందాక డిస్కస్ చేసుకున్నట్టుగా మన ఉపనిషత్తుల్లో చాలా పురాణాల్లో ఎలాంటి రిచువల్స్ చేయాలి, ఏ పద్ధతిలో చేయాలి, ఏది ముందు చేయాలి, పిండం ఎవరు పెట్టాలి, అవన్నీ ఎలా ప్రాసెస్ ఏంటి అనేది మనం వీఆర్ నాట్ హియర్. మనం ఈరోజు సమావేశం అయింది అవి డిస్కస్ చేసుకోవడానికి కాదు. బై ద వే, ఓకే, వీఆర్ నాట్ దేర్ టు డిస్కస్ అబౌట్ ఆల్ దట్ రిచువలిస్టిక్ థింగ్స్. బేసికలీ మనకు ఇలా మచ్ మోర్ దెన్, అంటే దానికంటే ఇంపార్టెంట్ థింగ్స్ మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. అసలు ఎవరు ఇనిషియేట్ చేస్తారు, అసలు మృత్యు అసలు ఎలా స్టార్ట్ అవుతుంది, మనకు ఆకస్మిక మృత్యు అంటాం కదా, అంటే అన్టైమ్లీ డెత్. మరి పాపం ఏంది యంగ్ వయసులో చనిపోయాడు అని జనరల్గా అంటుంటారు కదా. సో మనము ఇంతకీ ఓకే అందరూ ఉన్నారు. శ్రీలక్ష్మి మాతాజీ, మీ పెద్ద బాబు పేరేమన్నారు? చరణ్ కదా. తన ఫ్యూచర్ ప్లాన్స్ ఏమాలోచిస్తున్నారండి? వచ్చింది. హరీష్ ఓకే. సో అది ఇన్ఫ్యాక్ట్ మీరు చెప్పింది మీ అబ్బాయి ఫ్యూచర్ ప్లాన్. మీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? విహార యాత్రకు వెళ్ళాలి. ఓకే, గుడ్. దట్స్ ఏ గుడ్ ఫ్యూచర్ ప్లాన్. మాతాజీ యూరోప్ ట్రిప్ చెప్పినా పర్లేదు మాతాజీ. ఇదేదో మనం స్పిరిచువల్ డిస్కస్ చేస్తున్నామని మానస సరోవర్ కాదు. యూరోప్ అయిపోయింది. లండన్లో ఉన్నారని చెప్పినట్టున్నారు. ఓ ఇజ్ ఇట్ ఓకే. నడవలేదు. ఓ గాట్ ఇట్. గుడ్. చేయాలి. సరే. సో నేను చెప్పేది ఎందుకు మాతాజీతో ఫ్యూచర్ ప్లాన్స్ అడిగాను, మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఎందుకు అడుగుతున్నా అంటే, అలా ఒక్కొక్కరిని పట్టుకొని నేను అడగలేను. సో ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ టైం, మనకు ఈ భౌతిక ప్రపంచంలో జీవిస్తున్న ప్రతి మనిషికి ఫ్యూచర్ ప్లాన్ అనేది ఉంటుంది. రిక్షావాడి నుంచి ఏలియన్స్ అంతటి గొప్ప అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళంత వరకు కూడా అందరికీ ఫ్యూచర్ ప్లాన్ ఉంటుంది. రిక్షావాడు ఉన్నాడు అనుకోండి,
మాతాజీ ఒక విషయం చెప్తాను. మాతాజీ గొప్ప అపార్ట్మెంట్ ఇప్పుడు రిక్షా వాడుతో పోలిస్తే వాడు గొప్పనే అనుకుంటాడా లేదా చెప్పండి. ఇప్పుడు మా అపార్ట్మెంట్ గొప్ప, బట్ దట్ డిపెండ్స్. అంటే యాజ్ పర్ ద కరెంట్ నార్మ్స్ ఇప్పుడు రిక్షా తొక్కేవాడు ఉన్నాడు, వాడికి ఎంతైనా గొప్పరా బాబు ఏలియన్ స్టేషన్ అంట, ఎంత గొప్పలు, ఎంత డబ్బు ఉంటే అంటే ఆ థాట్ అనేది వస్తుందా రాదా మాతాజీ? అవునంటారా కాదంటారా? ఇప్పుడు మిగతా వాళ్ళ ఒక ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద పాపులేషన్ వాట్ ఎవర్ పీపుల్ ఆర్ దేర్, వాళ్ళందరితో పోలిస్తే మనం అంటే ఆర్థికంగా సరే ఏదో ఒక రకం విషయంలో కొంచెం మరీ అంత అంబానీస్ లాగా రిచ్ కాకుండా వీఆర్ అట్ ఏ బెటర్ లివింగ్ కదా, అది మనం అగ్రీ చేస్తాం కదా. సో వాట్ ఐ మీన్ టు సే ఇస్ ప్రభుజీస్ మాతాజీస్, మన ఫ్యూచర్ ప్లాన్స్ అనేవి మాతాజీ చెప్పినట్టుగా అలా ఒక్కొక్కరితో అడిగితే ఒక్కొక్కరు ఫ్యూచర్ ప్లాన్స్ ఉంటాయి. అండ్ అలానే రిక్షా తొక్కేవాడు ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు రిక్షావాడు కొంతమంది లోన్కి తీసుకొని రిక్షా నడిపే వాళ్ళు ఉంటారు. ఎలా అయినా వాడి ఫ్యూచర్ ప్లాన్ ఉంటుంది, ముందు ఈ రిక్షా అనేది ఈ గోల్ నుంచి తప్పించాలి, అంటే లోన్ నుంచి తప్పించాలి, రిక్షాని లోన్ నుంచి తప్పించి నా సొంత వెహికల్ని అనుకోవాలి అనేది వాడికి అంబిషన్ ఉండొచ్చు. దాని తర్వాత రిక్షా ఓన్ అయిపోయాక అరే నేను కూడా 2-3 రిక్షాలు పెట్టి వేరే వాళ్ళతో నడిపించి రెంట్కి నడుపుకోవాలనుకుంటాడు. రెంట్కి వచ్చాక కొంచెం లాభం వచ్చాక అరే రిక్షా దేనికి ఈ మధ్య అవుట్డేటెడ్ అయిపోయింది, ఆటోలు పెడదాం. ఫ్యూచర్ ప్లాన్స్ అనేవి అలా చేంజ్ అవుతూ ఉన్నాయి. సో ఎన్ని టాక్టిక్స్ ఎన్ని చేంజ్ అయినా మనం మన ఈ భౌతిక ప్రపంచంలో జీవించడానికి ఇన్ని ఫ్యూచర్ ప్లాన్స్ వేస్తున్నాము, కానీ ఖచ్చితంగా అందరూ ఫేస్ చేయాల్సిన పాయింట్ ఒకటి ఉంది. దానికి మనం ప్లాన్ వేసుకుంటున్నాం. అసలు ఏంటి అది? అసలు దానికైనా ప్లాన్ అనేది ఉంటుందా? అసలు చాలామందికి ఏం ప్లాను? నెగిటివ్ ఎందుకు తెలుసా డెత్ టాపిక్? బికాజ్ దే డోంట్ నో వాట్ టు డూ అబౌట్ ఇట్. తెలుసుకొని ఏం పొడుస్తామా? ఉన్నంతకాలం ఆ సామిరంగా ఎంజాయ్ చేద్దాం, ఇది చేద్దాం, ఎగుళ్ళాడదాం. సారీ కొంచెం మాస్గా ఉంటాయి, నాకు తెలుగు లేదు కాబట్టి నా లాంగ్వేజ్ కొంచెం మాసిగానే ఉంటుంది. సో ఇంతకీ ఇది మనం ఫ్యూచర్ ప్లాన్ చేసుకోవాలంటారా లేదంటారా? అందరం ఫేస్ చేయాల్సిన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాతాజీ చెప్పినట్టు బాబుకి ప్లేస్మెంట్స్ వస్తే గీనా అని ఉంది, కానీ డెత్కి గీనా లేదు, ఆప్షన్ లేదు మనకి ఇక్కడ. అవునంటారా కాదంటారా? అయితే తెలవకుండా వచ్చేస్తుంది. ఇప్పుడు అట్లీస్ట్ మాతాజీ ఇప్పుడు మా బాబుకి ప్లేస్మెంట్ రాలేదనుకోండి, ప్లేస్మెంట్ రాకపోతే కన్నా కోచింగ్ ఎక్కడైనా బయట కోచింగ్ తీసుకొని మళ్ళీ ఫ్రెష్గా ట్రై చేయడం అనే ఆప్షన్ ఉంది. ఇప్పుడు మాతాజీ వాళ్ళ బాబు చరణ్ గురించి మాట్లాడారు. సో లకే ఇద్దరు మంచి టాలెంటెడ్ పేరెంట్స్కి పిల్లలు కాబట్టి ఆబ్వియస్లీ దే షుడ్ గెట్ క్యాంపస్ సెలక్షన్స్. బట్ ఇన్ కేస్ వర్స్ కేసు ఆలోచించండి, క్యాంపస్ సెలక్షన్స్ రాలేదనుకోండి, వస్తే కదా ద నెక్స్ట్ ఆప్షన్ ఈజ్ ప్రాబబ్లీ ఏదో అమీర్పేటో లేకపోతే ఎక్కడైనా కోచింగ్ తీసుకొని హీ విల్ ప్యారలీ ట్రై టు జాయిన్ ఇన్ ఏ సింపుల్ కంపెనీ అండ్ ఎర్న్ సమ్ ఎక్స్పీరియన్స్ అండ్ గో హెడ్ విత్ ద నెక్స్ట్ ఆర్గనైజేషన్, రైట్? సో అట్లీస్ట్ మాతాజీ చెప్పిన ప్రతి విషయంలో వాళ్ళ అబ్బాయికి ఒక ఆప్షన్ అంటూ ఉంది, ఇది కాకపోతే అది. అవునంటారా కదంటారా? కానీ డెత్ అనేది ఒక ఆప్షన్ ఉందా? అందరూ ఖచ్చితంగా ఫేస్ చేయాల్సిందే. లేదులే కొంచెం పోస్ట్ పోన్ చేద్దాం, అలా ఆప్షన్ ఉంది లేదు కదా. అలాగా ఎక్కడ దాక్కున్నా వస్తుంది, ఎక్కడ మంచం కిందకి వెళ్ళి దాక్కున్నా ఎక్కడ దాక్కున్నా రావాల్సిందే. నా సామిరంగా ఎవ్వరు తప్పించుకున్నది లేదు, అసలు ఆప్షన్ లేదు అక్కడ. ఒప్పుడు అందరు నాతో అంగీకరిస్తారా లేదా? రైట్? సో యాక్చువల్లీ మన స్పిరిచువల్ సర్కిల్స్లో ఆర్ ఆధ్యాత్మిక జగత్తులో ఆర్ మా స్పిరిచువల్ సర్కిల్స్ అంటే మా గాడ్ బ్రదర్స్, మా గాడ్ సిస్టర్స్ ఎవరైతే మా కమ్యూనిటీ ఉంటుందో ఎగ్జిస్టింగ్ ఉన్న స్పిరిచువల్ సర్కిల్స్లో దే నో దిస్ ఫ్యాక్ట్ అండ్ అకార్డింగ్లీ దే విల్ బీ లివింగ్ దర్ లైఫ్. అంటే ఇది వాళ్ళకు ఒక ఆశ్చర్యజనకమైన విషయం కాదు, ఎందుకంటే ఆల్రెడీ ఈ స్పిరిచువాలిటీలో ఉన్నవాళ్ళు కానీ కొద్ది గొప్ప ఏ మతమైనా ఏ క్యాస్ట్ అయినా అందులో ఏ సబ్బు తీసుకున్నా సరే ఎవరు డినై చేయరు. స్పిరిచువాలిటీ ఉండేవాళ్ళు ఖచ్చితంగా మనం ఇది ఫేస్ చేయాల్సిందే. దీనికి తగ్గట్టుగా మనం ఎలా మనల్ని తయారు చేసుకోవాలి అనే ఆస్పెక్ట్లో అందరూ ఉంటారు. అంటే మా ఇంగ్లీష్లో మేము గాడ్ బ్రదర్స్ అండ్ గాడ్ సిస్టర్స్ అంటాం. లక్ష్మీ మాతాజీ ఉన్నారు, వర్మాప్రభు ఉన్నారు, గాడ్ బ్రదర్ అండ్ గాడ్ సిస్టర్ అనుకుంటుంటాం అనమాట మేము. అంటే మా స్పిరిచువల్ సర్కిల్స్ అలా పిలుచుకుంటాం. బట్ తెలియని వాళ్ళు ఎవరైనా అన్నారంటే గాడ్ బ్రదర్ ఏంటి, గాడ్ సిస్టర్ ఏంటి అని అనుకోవచ్చు. బట్ ద థింగ్ ఈస్ వి ఆల్ ఆర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇండైరెక్ట్ చూస్తే కనుక. సో ఇలా స్పిరిచువాలిటీలో ఉన్నవాళ్ళు ఏమాత్రం భయపడరు. దే విల్ బి ప్రిపేరింగ్ దెమ్సెల్స్ ఫర్ దిస్ డెస్టినేషన్. దే ప్రిపేర్ దెమ్సెల్స్. వాళ్ళు దాని గురించి వాళ్ళు ఎలా తయారవ్వాలి, మనం ఓకే మృత్యుని ఖచ్చితంగా మనం ఫేస్ చేయబోతున్నాం, చేయాలంటే మనల్ని మనం ఎలా తయారు చేసుకోవాలి అనేది ఉత్సుకత ఉంటుంది. అలా అకార్డింగ్లీ వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా అలానే ట్యూన్ చేసుకుంటారు. మన ట్రైలు మనం ఉండాలి, కృష్ణుడి కరుణ ఉండాలి. అది మనం ఫ్యూచర్ ఆస్పెక్ట్లో చూస్తాం.
మన అదే ఏమన్నా కానీ మాతాజీ జస్ట్ ఆ విషయం చెప్పండి, మీరు ఓన్లీ పాండమిక్ స్టార్ట్ చేశారు, బట్ హ్యావ్ యూ ఎవర్ డిస్కస్ ద సేమ్ థింగ్ బిఫోర్ పాండమిక్? బిఫోర్ పాండమిక్, బిఫోర్ కరోనా. అదే నేను పాండమిక్ గురించి చెప్పండి. మీరు పిల్లలతో ఈ పర్టికులర్ టాపిక్ మీద మాట్లాడింది ఈ కరోనా టైంలోనే మాట్లాడారు, కానీ కరోనా కంటే ముందు మాట్లాడలేదు ఈ టాపిక్. ఎస్, యాక్చువల్లీ తప్పు కాదు మాతది. ఎంతమంది పేరెంట్స్ అలా డిస్కస్ చేస్తారు చెప్పండి? ఐ రియలీ డౌట్. I can confidently say that 95 to 99% parents won't talk about it. Don't talk about it, Mataji. They won't talk about it. I don't know. నేను మీకు ఉదాహరణ చెప్పాను లేదు, నాకు గుర్తు రావట్లేదు. పెబల్ సిటీలో చూసారా, ఇద్దరు తల్లిదండ్రులు ఇద్దరు దే ఆర్ వర్కింగ్ ఇన్ మంచి కార్పొరేట్ కంపెనీ. చిన్న ఇద్దరు హస్బెండ్ వైఫ్ ఇద్దరు దే ఆర్ వర్కింగ్ ఇన్ గుడ్ పొజిషన్స్ ఇన్ కార్పొరేట్ కంపెనీ, బట్ దేర్ సమ్ 7 or 8 years old కిడ్ కరెంట్ షాక్తో ఇలానే ఉన్నాడు. పక్కన అందరు నడుస్తున్న, అంటే షాక్లో ఉన్నాడనే విషయం జనాలు తెలియదా, షాక్ కొట్టింది చనిపోయాడు. ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు సే మాతాజీ హౌ అన్సర్టన్ ఈజ్ ద లైఫ్ ఈజ్ అనే ఆస్పెక్ట్ని ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు హైలైట్. అంటే మనకి ఎంత అనిశ్చిత ఉందో చూడండి మన జీవితం మీద, ఎంత అనిశ్చితనే రైట్, అన్సర్టనిటీ. హౌ మచ్ అన్సర్టన్ ఈజ్ అవర్ లైఫ్, ఎవరు గ్యారంటీ లేదు. సో యాక్చువల్లీ దెర్ ఈజ్ నథింగ్ రాంగ్ ఇన్ డిస్కసింగ్ మాతాజీ. యాక్చువల్లీ యూనో చాలామందికి ఏంటంటే ఎలానో మృత్యు వస్తుందని అందరికీ తెలుసు, దాంతో ఏం చేయాలో తెలియక ఉన్నది ఒకటే జిందగీ, జీవించు రాజా అనుభవించు రాజా అనే ఇదిలోనే ఉన్నారు. కానీ అరే వాట్ హ్యాస్ టు బి డన్, అరే అసలు స్క్రిప్చర్స్ శాస్త్రాలలో ఏం చెప్పబడింది, మృత్యు వస్తుందంటే మృత్యుకి తగ్గట్టుగా మృత్యుకి మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే ఆసక్తి ఎవరికి లేదు, అసలు ఎవరికి లేదు. చాలామంది తెలియదు, ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. ఎలానో పోయేవాళ్ళమే, పోదాం, అవి ఉన్నంత వరకు హ్యాపీగా జీవిద్దాం. హ్యాపీనెస్ ఏంటి, అనుభవించు రాజా అనే ఆస్పెక్ట్లో ఉన్నారు, కానీ బట్ దే ఆర్ నాట్ థింకింగ్ అబౌట్ మచ్, రైట్? సో వీ నీడ్ టు అండర్స్టాండ్ దట్. అండ్ మనం ఆ రకంగా మనం ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఇప్పుడు ఏదో ఒక లాస్ట్ టైం ఐ డోంట్ నో వెదర్ ఐ టోల్డ్ యూ దిస్ ఎగ్జాంపుల్ ఆర్ నాట్. అరుణ మాతాజీ, మీకు గీన ఇప్పుడు మీది సొంత ఫ్లాటే కదా, రైట్? ఎవరైనా రెంట్కున్నారు కదా, మీరు రెంట్కున్నారమ్మా? ఓకే. ఎంత కడుతున్నారమ్మా రెంట్ 50,000 కడుతున్నారు కదా, ఓకే. సో ఇప్పుడు తప్పు టాపిక్ పట్టుకొచ్చానేమో, సార్. ఓకే. సో మాతాజీ మీ పేరు మాతాజీ? విమల మాతాజీ. సో మాతాజీ, నేను ప్రస్తుతం మీరు 3 bedroom ఫ్లాట్లో ఉన్నారు. నేను ఒక మంచి ఫ్లాట్ చూపిస్తా, 5,000 రెంట్, 3 bedroom ఫ్లాట్, లోపల మంచి స్విమ్మింగ్ పూల్, ఆడుకోవడానికి రూము, జిమ్ కూడా ఒక రూమ్ ఉంది, 5,000 రెంట్. జాయిన్ అవుతారా? 5,000. ఆఫీస్కి దగ్గరలో కూడా ఉంది, ఆఫీస్కి దగ్గరలోనే ఉంది. 3 bedroom ఫ్లాట్, ఒక స్విమ్మింగ్. అదే
అలాగే మీకు అలాంటి అవకాశం వస్తే మీ అబ్బాయి ఐటీ ఆఫీస్ పక్కనే మంచి ఫ్లాట్ మైత్రి ఒకటి ఉంది మనకు కరెక్ట్గా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మైత్రి అలాంటి అపార్ట్మెంట్ కరెక్ట్గా ఆఫీసుల మధ్యలో 3 bedroom ఫ్లాట్, మధ్యలో ఒక స్విమ్మింగ్ పూలు, ఒక జిమ్ రూము అన్నీ ఉన్నాయి. 5,000. దాంతోపాటు మీరు ఇంత మొహాట పడుతున్నారు కాబట్టి 2 mates ఫ్రీ. తీసుకుంటారా? తీసుకోరు. 5,000 తీసుకుంటారు కదా. కానీ ఒక కండిషన్ ఉంది. ఓనర్తో కండిషన్ ఏంటంటే ఇవన్నీ ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి, కానీ ఆ ఓనర్కి మూడొచ్చిన రోజు మిమ్మల్ని ఎప్పుడు కావాలంటే ఇప్పుడు తీసిస్తాడు. తీసుకుంటారా? అట్లీస్ట్ మనకు నోటీస్ పీరియడ్ ఉంటుంది కదా. కానీ ఈ విషయంలో అంటే 5,000 తక్కువ రెంట్ కాబట్టి నీకు టైం చెప్పను, నోటీస్ చెప్పను, ఇమ్మీడియట్గా దీన్ని బయటికి తీస్తా. జాయిన్ అవుతారా మీరు? ఎవరైనా జాయిన్ అవుతారా? కానీ అదే మాది. అదే సో మాతాజీ, నేను ఇప్పుడు చెప్పే ఎగ్జాంపుల్ దేనికి చెప్తున్నానంటే డెత్ కూడా అలాంటిదే. ఈ బాడీలో మీరు ఉన్నారు, ఈ 5,000 విలువ చేసే రెంట్ చేసే అపార్ట్మెంట్లో మీరు ఉన్నారు. ఇది అపార్ట్మెంట్, ఇందులో మీరు ఉన్నారు. ఈ అపార్ట్మెంట్లో ఏ టైంలోనైనా ఓనర్ వచ్చి మిమ్మల్ని బయటికి తోసేస్తాడు అంతే. ఆ ఫీలింగ్ని మీరు యాక్చువల్లీ ఆర్ ఏబుల్ టు ఇమాజిన్ దట్ ఫీలింగ్? ఎవరైనా మీ ఇంట్లో నుంచి బలవంతంగా మీ కాలర్ పట్టుకొని పోరా ఇక్కడి నుంచి అనే ఫీలింగ్ మీరు ఆర్ ఏబుల్ టు కంటెంప్లేట్? ఆలోచించగలుగుతున్నారు ఆ పెయిన్? మిమ్మల్ని మీ పర్మిషన్ లేకుండా మీ ఇంట్లోకి దూసుకొచ్చి, మీ ఇంటికి వచ్చి, మీ నట్టింటికి వచ్చి మిమ్మల్ని పర్మిషన్ లేకుండా మిమ్మల్ని కాలర్ పట్టుకొని లాగి బయటికి పడేస్తున్నారు. చెప్పండి. ఫ్లాట్ సో పాయింట్ అదే మాది. ద పాయింట్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు కన్వే హియర్ ఇస్ హౌ మచ్ అన్సర్టన్. అంటే మీరు ఆ ఫీలింగ్ని మనం నవ్వుకోవడానికి ఇదిగా ఉంది కానీ, బట్ ట్రై టు అండర్స్టాండ్ ద ఎమోషన్ బిహైండ్ దట్. మీ పర్మిషన్ లేకుండా మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని కాలర్ పట్టుకొని పోరా బయటికి అనే ఎమోషన్ని మీరు క్యాచ్ చేస్తున్నారా? నువ్వు చాలుంది, ఇక్కడి నుంచి పోరా బయటికి అని కాలర్ పట్టుకొని మిమ్మల్ని బయటికి తొయ్యటం అనే ఎమోషన్ని క్యారీ చేస్తున్నారా? లేదమ్మా. అదే మీ సోలుకి తెలుస్తుంది కానీ మీరు ఈ బాడీలో ఎంత అటాచ్మెంట్ పెట్టుకున్నారంటే నేను రానంటే రానంతే, నేను రాను, నాకు ఇక్కడ హాయిగా ఉంది, నేను రానంటే రానంతే అంటారు. అంటే భవిష్యత్తులో ఆ మూమెంట్లో ఏం జరుగుతుందో రానున్న స్లైడ్స్ తెలుస్తుంది మీకు. అసలు జరిగేది ఏమిటి మనం అనుకుని ఇప్పుడు ఇలా ఉండి మనం ఏమనుకుంటున్నామంటే చనిపోతే ఏముంది మనకు తెలియదు కదా, కళ్ళు మూసిపోతాం కదా. మీ బాడీకి ఉంటుంది అక్కడ, కానీ సోల్ ఉంటుంది. సోల్ని లాక్కెళ్ళటం అదొక పద్ధతి. అంటే మీ జీవాత్మని లాగటం. ఆ ప్రాసెస్ ఏంటో మనం రానున్న స్లైడ్స్లో చూస్తాం మనం. ఓకే, సో దట్స్ వాట్. ఓకే, అర్థమవుతుందమ్మా ఏంటి ఆ టాపిక్? కనపట్లేదమ్మా లైటా? ఇప్పుడు అయ్యో మరి కుదరదా? పెట్టరాడు, వెళ్ళి తీసి వర్మప్రభులు పట్టుకొస్తారు. సరే ఓకే, దట్స్ ఓకే. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఇది రైట్ ఆర్ నాట్? దేర్ క్యాన్ బి మైన్యూట్ కాంట్రడిక్షన్స్ ఇన్ రిలీజియస్ ఫిలాసఫీ బట్ ఎవ్రీథింగ్ రికన్సైల్ సెట్. ఇప్పుడు ఎన్ని మతాలున్నా, ఎన్ని
క్యాస్ట్లున్నా ఎలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా, ఏ ఫిలాసఫీని నమ్మే వాళ్ళ నుంచి వచ్చినా అందరూ ఫైనల్గా అండ్ సమాప్తం అనేది మాత్రం మృత్యువుతోనే. యాక్సెప్ట్ చేస్తారా? ఒక్కొక్కళ్ళు అంటే ఫర్ ఎగ్జాంపుల్ హిందూ సనాతన ధర్మం ఉందనుకోండి, వాళ్ళు జనరల్గా కాలుస్తూ ఉంటారు. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ జొరాస్ట్రియనిజం పాటించే వాళ్ళు ఉన్నారు. జొరాస్ట్రియనిజం అంటే దాన్ని ఈ తెలుగులో పార్సీలు తెలుసమ్మా? పార్సీలు ఉంటారు. వాళ్ళ దాంట్లో ఏంటంటే ఆ డెడ్ బాడీని అలా గాలికి వదిలేస్తారు, సచ్ దట్ దే కెన్ ఆల్ ద బర్డ్స్ అండ్ అనిమల్స్ కెన్ కమ్ అండ్ ఈట్. అంటే ఒక రకంగా దే ఆర్ ట్రైంగ్ టు గివ్ ఫుడ్ టు అదర్ లివింగ్ ఎంటిటీ. అంటే రాబందులు అయినా సరే, ఏ అనిమల్స్ అయినా సరే, నక్కలు. ప్రపంచంలో వర్కర్స్ అనేది చచ్చిపోయింది 90%. అప్పుడు ఏంటంటే టోటల్గా ఇండియాలో చాలా తక్కువ మీటింగ్. మీరు చెప్పే జొరాస్ట్రియన్స్ అందరూ వెళ్ళి వాటిని బతికించండి, మీకు ఎన్ని కోట్లు అని ఇస్తాం. ఇప్పుడు అది హైదరాబాద్ టు కర్ణాటక వెళ్తుంది, మధ్యలో ఒకటి జొరాస్ట్రియన్స్ అక్కడ పెద్ద కొండ మీద వాటిని మీకు పోషిస్తున్నారు. అంటే ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఎవరైతే అదే నేను చెప్పే పాయింట్ అదే. ఇప్పుడు ప్రభుజీ జొరాస్ట్రియనిజంని బతికించండి అని అంటున్నారు. దట్స్ అ డిఫరెంట్ ఆస్పెక్ట్. ఇంకా మతం ఎలా బతికించాలనేది దట్స్ అ డిఫరెంట్ ఆస్పెక్ట్. బట్ మై పాయింట్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్ ఈచ్ అండ్ ఎవ్రీ రిలీజన్ కానివ్వండి, ఏదైనా క్యాస్టన్ కానివ్వండి, మన సనాతన ధర్మం హిందూ ధర్మంలో ఉందనుకోండి, జనరల్గా మనుషుల్ని కాలుస్తారు, కొంతమంది పూడుస్తారు. క్రిస్టియానిటీ అండ్ ఇస్లాంలో పూడుస్తారు. నెక్స్ట్ ఇలా కొన్ని మతాలు అలా ఉన్నాయి, వేర్ దే లీవ్ ద డెడ్ బాడీ ఫర్ నథింగ్. వాళ్ళ ఫిలాసఫీ ప్రకారం రైట్ అయి ఉండొచ్చు. Women other day came, she came. Yes. She's a Jew. Yes. Her religion had touched upon. She's very staunch. Wonderfully, she's having the religion. Yeah. She's from same class. Yeah. She joined again. She's from Britain. She's a Jew. Okay. సో బేసిక్ పాయింట్ ప్రొఫెషన్ మాది ట్రై టు అండర్స్టాండ్ వన్ థింగ్ ఇస్, ఒక్కొక్కటి ఎన్ని విధానాలు ఎలా మనం మనుషుల్ని ఫైనల్గా డెస్టినీ చేయబోతున్నాం అనేది ఒక్కొక్కళ్ళ మతాల బట్టి, కులాల బట్టి ఇది మారుతూ ఉంటుందేమో, కానీ ఏదైనా సరే అల్టిమేట్గా ఎండేది మాత్రం డెత్తో అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అందరూ ఓకేనేనా? అగ్రేడ్ కదా? సో నా ఇప్పుడు ట్రుత్ ఫ్రమ్ భగవద్గీత ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఇంతకుముందు కూడా డిస్కస్ చేసుకున్నాం. యాక్చువల్లీ ద అల్టిమేట్ ఫార్మ్ ఆర్ ఫార్మాట్ ఆఫ్ దిస్ బాడీ ఆర్ 3. ఎయిదర్ యూ బికమ్ స్టూల్, అంటే మనం మల విసర్జనతో అవ్వటం కానివ్వండి, లేకపోతే బూడిదవటం కానీ, అంటే మనల్ని కాలిస్తే బూడిదవటం కానీ, లేకపోతే భూమి అవటం కానీ. మనైతే భూమి, యూ బికమ్ యాష్ అంటే మనల్ని కాలుస్తారు కాబట్టి మనకు బూడిద వస్తుంది. అదే మనం భూమిలో క్రిస్టియానిటీలో కానీ ఇస్లాం మతంలో కానీ కింద పూడుస్తారు కాబట్టి వాళ్ళు ఎర్త్లో కలిసిపోతారు. సో దీస్ ఆర్ ద 3 ఫ్యాక్ట్స్ ఆర్ ద వే అల్టిమేట్గా మనం ఇది చేయాల్సింది. యాక్చువల్లీ సమ్టైమ్స్ నేను చూడటం, కొన్నిసార్లు అదేంటి అక్కడ దాన్ని ఏమంటారు, తెలుగులో ఏమంటారు, శ్మశానంలో కూడా మేము దెర్ ఆర్ సమ్ ప్లేసెస్, అంటే మేము శ్మశానం పక్కన ఆడుకునే వాళ్ళం అనమాట చిన్నప్పుడు. సమ్టైమ్స్ అది కలిపేసిన వాళ్ళు ఈ నక్కలు వచ్చి తవ్వుతూ ఉండేవి, నక్కలు వచ్చి తోవటం ఇవన్నీ చేస్తుండేవి. సమ్టైమ్స్ ఇంకా ఆ బాడీ ఉండదు, ఒట్టి పుర్రెలు కనపడతాయి మాకు. కొన్నిసార్లు పుర్రెలు కూడా కనపడతాయి, సడన్గా ఆడుతుంటే పుర్రెలు కనపడుతుంటాయి. సో దట్స్ హౌ ఇట్ బికమ్స్ మిగతా బాడీ పార్ట్స్ అంతా ఇట్స్ గాన్, లైక్ ఇట్ బికమ్స్ ఏ మళ్ళీ భూమిలోనే కలిసిపోవటం అని అంటుంటారు కదా. సో అలాగా కలిసిపోవడం జరుగుతుంది. సో విషయం ప్రభుజీసన్ మాతాజీస్, మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మనం బేసికల్గా ఈ మృత్యు అనే దాన్ని మనం అర్థం చేసుకోవాలి. దాన్ని మనం ఏదైతే మనం డిస్కస్ చేస్తున్నామో దాని గురించి మనం ఇన్ఫ్యాక్ట్ తెలుగులో ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మనం మాట్లాడుకున్నది, మనం ఈరోజు చర్చించుకోబోయేది ఎంతవరకు నిజము అంటే, మీరు ఒకసారి చెప్పగానే కొన్నిసార్లు మన బ్రెయిన్ యాక్సెప్ట్ చేయదు, జనరల్గా అంగీకరించదు. మృత్యు గురించి అయినా మాట్లాడితే అంగీకరించడానికి రెడీగా ఉండదు. కానీ మనం మిమ్మల్ని సాటిస్ఫై చేయడానికి నేను లేని జ్ఞానాన్ని నేను ఇవ్వలేను కదా, ఉన్న జ్ఞానం చెప్తాం. అది మీరు నమ్ముతారా నమ్మరా అనేది మీ విఘ్నతగానే వదిలేస్తున్నాను. సో అది మనం సమ్వేర్ వీ నీడ్ టు హ్యావ్ ఏ లాజికల్ ఎండ్ టు దట్. ఓకే, సో ఇంకా ఇవే ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకుంది. ఇవన్నీ మనం బాడీలీ ఐడెంటిఫికేషన్ ఎక్కువ ఉంటుంది. బట్ మనం ఒకటి అర్థం చేసుకోవాల్సింది, లాస్ట్ టైం చెప్పినట్టుగానే
మనము ఈ బాడీలో ఉన్న జీవాన్ని లవ్ చేసేది. ఐ మీన్ when you are coming to your kids or your parents or your husband or your wife, whoever it is, you are loving that person inside that body. అది లాస్ట్ టైం మనం ప్రూవ్ చేసాం 2MIలో. వీ హ్యావ్ ఆల్రెడీ సీన్. మనం బాడీ ఎక్కడే ఉంటుంది, బట్ షీ విల్ బి క్రైయింగ్ ఫర్ హిమ్, రైట్? తన బాడీ శరీరం అక్కడే ఉంటుంది, కానీ తన వెళ్ళిన జీవాత్మ గురించి కానీ అంత ఏడుస్తున్నప్పటికీ తను రియలైజ్ అవ్వంది ఏంటంటే, అరే తన జీవాత్మ అనేది రియలైజ్ అవ్వరు జనరల్గా. అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో అదే ఇప్పుడు అజ్ఞాని ఉన్నాడు అనుకోండి, ఫూల్ ఉన్నాడు అనుకోండి, ఫూల్ ఇవన్నీ చెప్తే వాళ్ళకి ఎక్కవు. మోడ్ ఆఫ్ ఇగ్నరెన్స్ మనుషులకి మనం ఇలాంటి డెత్ టాపిక్లు చెప్తే వాళ్ళకి దీస్ టాపిక్స్ ఆర్ నాట్ మెంట్ ఫర్ ignorant పీపుల్ ఆల్సో, ప్రొడ్యూసర్ మాట్లాడేసి. ఎందుకంటే వాళ్ళ దే విల్ బి లివింగ్ ఇన్ ఏ బాడీలీ స్టేట్. అరే జీవాత్మ ఉంది, జీవాత్మకి ఏం అవసరమో, మన బాడీకి ఏం అవసరం, మన జీవాత్మకి ఏం అవసరమో ఏంటి అనేది జనరల్గా మోడ్ ఆఫ్ ఇగ్నరెన్స్ ఆఫ్ తమో గుణంలో ఉన్న వాళ్ళకి అర్థం కాదు ఇవన్నీ. సో వాళ్ళు ఆల్వేస్ అదే మోడ్లో ఉంటారు, అదే జీవనం, అదే హ్యాపీనెస్, అదే ఇది. సో ఇట్ గోస్ ఆన్, బట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ దట్ దీస్ ఆర్ ద థింగ్స్. సో వై ఈజ్ డెత్ ఎ సబ్జెక్ట్ నాట్ ప్రిఫర్ టు బి డిస్కస్ బై మోడర్న్ హ్యూమన్ సొసైటీ? ఎందుకంటారు వై ఈజ్ డెత్ ఏ సబ్జెక్ట్? ప్లీజ్ ఆన్సర్. వై ఈజ్ డెత్ ఏ సబ్జెక్ట్ నాట్ ప్రిఫర్ టు బి డిస్కస్ బై మోడర్న్ హ్యూమన్ సొసైటీ? చెప్పండి. ఎందుకు ఈ ఆధునిక సమాజంలో మృత్యువు అనే దాని గురించి మీరు ఇంకా అలైట్ పీపుల్ అనుకుంటారు, ఎవరు కాంట్రాడిక్ట్ చేయట్లా. కానీ చాలామందికి ఈ టాపిక్ అనేది ఏంది, ఇది ఒక పెద్ద నెగిటివ్ టాపిక్ యాజ్ పర్ ద కరెంట్ హ్యూమన్ మోడర్న్ సొసైటీ. ఎందుకంటారు వన్ ఈజ్ ఇట్ టాబు అంటే తెలుగులో చెడుంది ఆలోచించాలి. ఓకే ఫైన్. మచ్చ, ఓకే, బ్లాక్ మార్క్. ఇంకా ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. అన్నీ మీరే చెప్తే కొంచెం జనాలు కూడా అవకాశం ఇవ్వండి. సారీ బ్రో. యా చెప్పండి. ఎందుకు వై ఈజ్ డెత్ ఏ సబ్జెక్ట్ నాట్ ప్రిఫర్ టు బి డిస్కస్ బై మోడర్న్ హ్యూమన్ సొసైటీ మీ లెక్క ప్రకారం? అంటే వెళ్ళకపోతే రాదా? అని అకాల మరణం కూడా చూస్తాంలేండి మనం. అకాల మరణం అంటే ఏంటి, శాస్త్రాల ప్రకారం అకాల మరణం అంటే ఏంటి అనేది మనం చూస్తాం. అసలు మీరు అనుకునే అకాల మరణం అనేది అకాల మరణం కాదు యాక్చువల్లీ. ఓకే, యా. ఇంకా ఎనీథింగ్ ఎల్స్? లైఫ్ ఉన్నాక కూడదు. ఓకే, తుమ్మాలి, తుమ్మిన తర్వాత నీళ్లు తాగి కూర్చోవాలి. అసలు మా ఆవిడ ఇప్పుడు నన్ను కూర్చోబెడతా సపరేట్గా. నేను జస్ట్ ఇలా టచ్ చేసి వెళ్తుంటాను, కూర్చోబెట్టి చేసి. రైట్, మీరన్నీ కరెక్ట్గా చెప్పారు మాతాజీ. సో మోడర్న్ ఇంటెలిజెంట్ లివింగ్ ఆల్రెడీ ఇన్ఫ్యాక్ట్ మనం చూడటం జరిగింది అప్రాక్సిమేట్గా. లర్న్ ఓన్లీ టు ఎర్న్, వర్క్ రౌండ్ ద క్లాక్ టు ఎర్న్ బిగ్, గో అబ్రాడ్, స్పెండ్ మోర్ దాన్ నీడెడ్, సెలబ్రేట్ వితౌట్ లిమిట్స్, వై వెయిట్ ఫర్ సెక్స్, డైన్ అవుట్ సైడ్ ఆల్ డేస్, నెక్స్ట్ ఇంటాక్సికేట్ అండ్ డై, స్లీప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్, ఫీల్ ప్రొటెక్టెడ్ విత్ పిల్స్, ఎంజాయ్ లైఫ్ అండ్ డై యంగ్. సినిమా హాల్లో అందరూ రీసెంట్గా ఏదో ఒక మూవీకి వెళ్ళి ఉంటారు కదా, థియేటర్లో చూస్తుంటారు కదా, చూడలేదా? పాండమిక్లో ఎవరు చూడలేదా? అంటే మాలాంటి డేరింగ్ పర్సనాలిటీస్ వెళ్తారనమాట. ఓకే, కానీ ప్రభుజీ మాది మీరు ఆల్రెడీ ముందు చూస్తుంటారు. సినిమా యాక్చువల్లీ స్టార్ట్ అవ్వక ముందు సిగరెట్ స్మోకింగ్ ఇది ఇంజూరియస్ టు హెల్త్, ముఖేష్
ఇప్పుడు యాక్చువల్లీ మా ఆఫీస్లో ఎవరికైతే ముఖేష్ అనే పేర్లు వాళ్ళ పేరు చెప్పుకోవడం సిగ్గుపడుతున్నారు యాక్చువల్లీ. అలాంటి స్థితికి వచ్చింది. వాళ్ళు పేరు ముఖేష్ అనే పేరు ఉందంటే దే ఫీల్ గిల్టీ దట్ వై ఐ హ్యాడ్ దిస్ నేమ్. బట్ యా హరీష్. So that's the situation, Prabhuji Maharaj. What I'm trying to say is here, even before cinema theater, we try to show or bring awareness in lot of way before the movie starts. But when that initial thing comes, lot of people will be boozing. I mean, what they say, booing. Chi ఎందుకు సినిమా స్టార్ట్ అయింది ఈ దరిద్రం దేనికి రా. And why they are showing all this bullshit before the movie starts? That's the tendency what general normal masses have. మేళా బీచ్లో ఉండేవాళ్ళు ఎందుకురా బాబు సినిమాలు చూసినట్టు ముందు ఇదే చూపిస్తున్నారు మనకి. కానీ ఎంతమంది నిజంగా హౌ రైట్ ఈస్ దిస్, హౌ ఇంపార్టెంట్ ఈస్ దిస్ ఫర్ అవర్ లైఫ్, హౌ మెనీ పీపుల్ థింక్, రైట్? సో వీ నీడ్ టు అండర్స్టాండ్ దట్. సో మోడర్న్ ఇంటెలిజెంట్ లివింగ్ ఈజ్ దిస్ ఆర్ ఫూలిష్లీ డైయింగ్. A lot of people, mother, it's not only మన IIT, IIMs or great colleges, whatever we have been, our education has been, it doesn't mean like if anyone is intelligent or a top ranker, he might be intelligent or good in his field of working, but there are some people who behave very materially, or I should say what they enjoy life, they drink a lot, they smoke a lot. And recently, in fact, my manager who was just I think hardly 40 or 44, I believe, he died. He was my manager for almost 2 to 3 years. One Mr. Simant Lanka, he died very early, and he was having Mataji's and Prabhuji's, I'm really sorry if I'm quoting some examples, it's not to offend them. వాళ్ళని బాధ పెట్టడానికి నేను ఉదాహరణ చెప్పట్లేదు, వాళ్ళని ఏదో కించపరచాలని ఉద్దేశంతో నేను ఎగ్జాంపుల్స్ చెప్పట్లేదు. ఓకే, దీస్ ఆర్ ద హార్ష్ రియాలిటీస్ ఆఫ్ ఎ లైఫ్. I can say that person, or with whom I am referring to, he died at the age of say 44 or 45, and he used to booze a lot, he used to smoke a lot, and just to tell his standard, he used to go to Swagat Di Royal. How many of you know Swagat Di Royal in Kottagoda Crossroads? ఎంతమంది తెలుసు Kottagoda Crossroads లో Swagat Di Royal ఉంది కదా, హోటల్ ఉందా? ఆ హోటల్లో ఆయన the specialty of that person is he goes almost every day, and a brand has been created for him that if someone of his colleagues go there and if he refer his name, some discount would be given. Some discount would be given if you are referring his name. He used to booze, he used to smoke a lot every day. He is having 2 young kids, I think 6th or 7th class they are studying. He left one and a half year back. చాలా మందికి ఏంటంటే ప్రభుజీ మాతాజీస్, if your job you are doing well, wonderful salary I am getting, I am well settled, అంతకుమించి I am the king. But they don't know when is death around the corner, with whom. ఉన్నారు మాతాజీ. See, but the thing is, we are inviting with this is మన సొంతంగా మనం కిల్ చేసుకుంటున్నట్టే కదా. See, అందరు చేస్తారు మాతాజీ, అందరు చేస్తారు. I don't no one is there who will not die here. But the point what I am trying to make, Mataji, why are you have given this vehicle to reach God properly? Why are you damaging your vehicle? That is your body. Why are you damaging your vehicle and you are not able to go to destination? What is the purpose of this vehicle? Vehicle purpose is to go from point A to point B, right? Now if you are drinking and smoking, you are supposed to reach B, and you are ending the destination in the middle. And is there a guarantee again you will be getting a human form of life? I mean, the probability is decreasing, right, Mataji? But at least if you have a human form and you are going to have this body, at least sometime or at the end stages of your life, if you got an inclination towards spirituality, there is at least a hope, ray of hope is there. And Mataji, don't think that the people who are sitting here, this is something like,
యాదృచ్ఛికంగా జరగలే ఇదంతా కృష్ణ హ్యాస్ ప్లాన్డ్. కృష్ణ ప్లానింగ్ ఉంది ఇక్కడ. అది మనకి ఇప్పుడు తెలియదు. మనం ఏంటంటే మన సిబిఎస్ఈ ఐసిఎస్ఈ ఎడ్యుకేషన్తో మనం ఇలా అనుకుంటున్నాం. లక్ష్మీమాధవి చెప్పారు, మనం వస్తున్నాము, ప్లానింగ్ లేదంటారేంటి ప్రభు? లక్ష్మీమాధవి చాలామందికి చెప్పారు, ఎందుకు రావట్లేదు చాలామంది? దిస్ ఈజ్ ప్లాన్డ్ ప్రభుజీ మాతాజీ, దిస్ ఈజ్ ప్లాన్డ్. No one can realize this one, but once you are into spirituality, once you do 16 rounds of chanting and you follow the Guru Parampara, you will crystal clear will understand. Crystal clear. Telugulo crystal clear ni ఏమంటాలో నాకు తెలియదు. I don't know what to say in crystal clear, but what I am saying is this is everything is planned. And Krishna himself says that this spirituality, Arjuna, it is sabki bas ki baat nahi hai. లక్షల మందిలో ఒకళ్ళకి స్పిరిచువాలిటీ వైపు మొగ్గుతారు. ఆ మొగ్గిన లక్షల మందిలో ఒకడు నన్ను నిజంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. అర్థం చేసుకున్న వాళ్ళల్లో ఒకడు కరెక్ట్గా నన్ను రీచ్ అవుతాడు. ఆ శ్లోక పేరు నాకు గుర్తు రావట్లా. బహునామా జన్మానామా అంతే శ్లోక ఐమ్ నాట్ గెటింగ్ ఇట్. భగవద్గీతలో ఉంది. కృష్ణ ఇక్కడ ఏదో మనకు ఫస్ట్ డే ఎంత రష్ ఉందా, రాంగ ఎండ్లో ఇట్ విల్ బి డిక్రీజింగ్. డోంట్ యూ థింక్ దట్ వీ డిడ్ ఎక్స్పెక్ట్ దట్? బట్ స్టిల్ వీఆర్ నాట్ అగేన్స్ట్ ద పీపుల్ హు ఆర్ నాట్ కమ్. బట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ దట్ దిస్ స్పిరిచువాలిటీ ఈజ్ నాట్ ఫర్ ఎవ్రీ వన్. Let Krishna work. But the thing is, Krishna himself is saying, this spirituality, Arjuna, is not meant for all. Out of 1 million or 1 lakh people, one would be inclined towards spirituality. And out of the inclined people, 1 lakh to 1 million people, only one would be able to understand me. And among that understood people, only one can reach me. అనే శ్లోకం ఉంది. కావాలంటే నెక్స్ట్ టైం పెడతాను. అది కొంచెం ఎత్తకండి మాది. దట్ శ్లోక ఇస్ దేర్. బహునామాన్ జన్మానామ అంతే. ప్రభు మన పెద్దలు ఒకటే మాట, డెత్ ఈజ్ న్యాచురల్. మరి న్యాచురల్ ఈవెన్ తినడం కూడా న్యాచురలే కదా. మరి ఎందుకు దాని గురించి అంత బాధపడుతూ ఇదే వస్తుంది, మేడం గారు ఇదిరేపు వస్తుంది, మాపు వస్తుంది, ఎంత బాధాకరం. మరి దానికి ఏం చేయాలి? అసలు శాస్త్రాల ప్రకారం డెత్ వస్తే దాని గురించి ఏం చేయాలని మనం ఆలోచిస్తున్నాం. ఇప్పుడు మనకు ఏమైనా జాబ్ కావాలంటే నా సామిరంగా ఈ ఆర్గనైజేషన్ ఇన్ని ఆర్గనైజేషన్లో జాబ్ అప్లై చేస్తాం. వీ అప్లై ఫర్ జాబ్, రైట్? ఇఫ్ యూ ఆర్ ఇన్ నీడ్ ఆఫ్ ఎ జాబ్ ఫర్ ఎ సింపుల్ థింగ్ లైక్ ఎ జాబ్, యూ ఆర్ అప్లైయింగ్ ఫర్ మల్టిపుల్ ఆర్గనైజేషన్స్. ఉద్యోగం కోసం ఉద్యోగ వేటలో ఎన్నో కంపెనీస్లో అప్లై చేస్తాం మనం. యూ అప్లై ఫర్ లాట్ ఆఫ్ కంపెనీస్, రైట్? వన్స్ వీ గెట్ ఇట్, వీఆర్ డూయింగ్ ఎ లాట్ ఆఫ్ ప్లానింగ్ when we are trying to get a job. And at least in job you are having an option. If you are not able to get this job, other job you will be getting it. But death, is there any option? Try your best. మరి ఇప్పుడు డెత్ మనం ఏం ట్రై చేస్తున్నాం బ్రో? డెత్ మనం వస్తుంది. వాట్ ఆర్ వి ట్రైయింగ్ ఫర్ డెత్? ప్రాబ్లమ్ చూడకూడదు అంటారు. మరి ఎందుకు రియల్ ప్రాబ్లమ్స్ డెత్ అని చెప్పాము? వన్ ఆఫ్ ద రియల్ ప్రాబ్లమ్స్ ఇస్ డెత్, రైట్? వాట్ ఇస్ ద క్రైటీరియా? వన్స్ అగైన్ రీక్యాప్. రియల్ ప్రాబ్లమ్, వాట్ ఇస్ ద క్రైటీరియా ఫర్ రియల్ ప్రాబ్లమ్? It is everyone's problem. Second, no one can avoid it. Third, no one wants it. These are the 3 criteria for a problem to be called a real problem. And what are the 4 things which fulfill these 3 criteria? Old age, disease, death, birth. These are the 4 real problems of life. No one, it is applicable for everyone. It's not only for humans, even for every living entity it applies. Second, no one wants it. Third, no one can avoid it. These are the 3 criteria for a problem to be called as a real problem. And death is a real problem. And if a real problem is known, what has to be done? So it is natural, right? Even then, disease and old age is also natural. Every problem in life we try to find a solution. We are worried about not a real problem. Job kavali, we need a job. That's a real problem. We are treating as if getting a job for my kid is a real problem. It's a problem. It's not a real problem. And in campus lo vastundante problem kaadu actually.
జనరల్గా వస్తాయి. ఐ హావ్ బీన్ గోయింగ్ టు క్యాంపస్ ఫర్ క్యాంపస్ డూయింగ్ క్యాంపస్ రిక్రూట్మెంట్ ఫర్ లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ బీటెక్. ఐ మీన్ హూ ఆర్ దేర్ ఇన్ 3rd or 4th years of college. I personally have been going to colleges to assess and take them. That's not at all real problem. అది ప్రాబ్లమే కాదు. బీటెక్లోని మాకు అప్పుడైతే ఆప్షన్ లేదు మాతాజీ. వీ డోంట్ హ్యావ్ అన్ ఆప్షన్ టు గెట్ ఎ జాబ్ వెన్ ఐ వాజ్ ఇన్ 3rd or 4th year of my బీటెక్. ఇంకే ప్రాబ్లమే కాదు. చూడండి అంటే ఎలా అయిపోయిందంటే ఎక్కువ that's right. Yeah. So we need to understand. Yes. This is not a problem actually. It's not a. Okay, so this is what I mean. This is called a modern intelligence living and foolishly dying. We are doing foolishly dying, Madam Mataji. Most of them we are foolishly dying. What to do with death? We are knowing about death. What to do? Anyhow, it is going to come. So then, कल हो ना हो, हर घड़ी बदल रही है धूप जिंदगी, शाम है यहीं पे, धूप जिंदगी, कल हो ना हो मरो. That's the trend it is going on, right? ఏం చేయాలో అర్థం కావట్లేదు. చావు వస్తుంది, ఏం చేయాలని చాలా మంది తెలియదు. ఓకే, కానీ one point what we need to understand is death is a junction. I think Hyderabad is not a junction, I believe. I know Guntakal junction, you will be a train would be coming and stopping at Guntakal junction, and from that junction you will be taking train to another destination, right? I think everyone has seen that, right? Junctions. Vijayawada is junction, Guntakal is a junction, Hare Krishna. So death is a junction point. Death is a junction point where your destination changes. That we need to understand. Yeah, come on. Okay, we need to understand that death is a junction point where you are changing your body. Okay, so when we need to understand what we need to do as per Shastras. At the point of death, what we need to do, what we are supposed to do. Ante Narayana Smriti. Have you heard of this statement anytime? I think being in India, everyone might have heard it. Ante Narayana Smriti. We have to prepare our consciousness to remember Krishna, Narayana at the moment you are leaving the body. And Mataji, believe me, and Prabhuji, believe me, it's not easy. Hare Krishna, tough. It's not possible. You can't cheat. I am chanting now, Hare Krishna, I will say, Narayana, tough. I will shoot myself. No. You can't cheat Krishna. You can never. Krishna is a big cheater than you. అర్థమవుతుందమ్మా? మనకు అంతిమ లక్ష్యం ఏంటి? మృత్యు వస్తుంది. కానీ మృత్యు సమయంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి? మన స్పృహని మనం ఏ రకంగా తయారు చేసుకోవాలంటే, మనము ఆ ప్రాణం విడిచే ఆ మూమెంట్లో నారాయణుణ్ణి స్మరించుకోవటం. కానీ స్మరించుకోవటం అంటే స్మరణ ఉండగలదా? ఉండడానికి ఏం చేయాలి? ప్రభుజీ, నాకు ప్రాక్టీస్ అవ్వట్లేదు, ఏం చేస్తానంటే చనిపోయే ముందు నేను నారాయణ అని సపక్కని కోసుకుంటానంటే వర్కౌట్ అవుతుంది. అది కాదు. అది విన్నారమ్మా? ఇది హ్యావ్ యూ హర్డ్ ఆఫ్ దిస్ టర్మ్, అంతే నారాయణ స్మృతి? మృత్యోర్మ అమృతం గమయ. మీరు చెప్పండి. మృత్యోర్మ అమృతం. యాక్చువల్లీ ఇట్స్ నాట్ ఓన్లీ దట్ స్టేట్మెంట్, దేర్ ఇస్ మొత్తం ఉంది. అది నాకు స్టార్టింగ్ అసతోమ సద్గమయ జ్యోతిర్గమయ అమృతం గమయ, మృత్యోర్మ అమృతం గమయ. సో అది నేను చూడాలి బ్రో, కొంచెం ఐ నీడ్ టు చెక్. కరెక్టా లేదు? దానికి మనం దానికి ఏంటంటే మృత్యోర్మ అమృతం గమయ, దేర్ షుడ్ బి మీనింగ్ విచ్ ఈస్ రెఫరింగ్ టు అది అమృతం అవుతుంది ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు రిమెంబర్ లార్డ్.
with some that meaning only should come, but నాకు in detail meaning తెలియదు. I will be able to tell you next time. Ignorance to knowledge. Ignorance to knowledge. That's the first line. But second line, darkness to light is the first line. But from death to immortality. Death to immortality. మృత్యోర్మ అమృతం కదా. Death To immortality. darkness to light. From knowledge to Knowledge. death to డెత్ టు ఇమ్మోర్టాలిటీ. ఇమ్మోర్టాలిటీ ఇప్పుడు వస్తుంది మన జీవానికి ఎలా లేదు కదా. వీ డోంట్ హ్యావ్ సోల్ డజంట్ హ్యావ్ డెత్, రైట్? ఆల్రెడీ వీ హ్యావ్ ప్రూవన్ దట్, రైట్, లాస్ట్ టైం. సో దట్ సోల్ విల్ బీ పర్మనెంట్లీ డూయింగ్ సర్వీస్ టు లార్డ్. దట్ షుడ్ బి ద గోల్ ఆఫ్ అవర్ లైఫ్. అదే అంతే నారాయణ స్తుతి ఈజ్ నథింగ్ బట్ యూ నీడ్ టు అవర్ ఎయిమ్ ఆఫ్ అవర్ లైఫ్ ఈజ్ టు బ్రేక్ ద సైకిల్ ఆఫ్ బర్త్, డెత్, old age and disease. That's the goal of life. Okay, now this is the modern intelligent living or foolishly dying what we are talking about. And you know, when I no need to talk about the last one, the freedom. You know, when as Kali Yuga is progressing, it is going really bad to worse. Already we are seeing it. Okay, I mean, I don't know how many of you have heard about this Oyo rooms. Yes, Oyo rooms. Have you heard of this? How many of you? Everyone has heard about it. Do you know? I mean, I have personally not stayed, but what I heard from my god brothers and some other sources that mainly these Oyo rooms are used by college going kids. College going kids. I don't want to tell what exactly it is, but they are going to they are using these Oyo rooms because there won't be no identification, nothing. Anyone can, the things are kept secret. Who is coming and all, it's not said. So especially when because how I came to know is one of my god brother. He was yes, Madhuri. Yes, the thing is how I will tell how I came to know is, you know, he tried renting the space there. Whatever the flats he was having, he could not get much rent. So he didn't do what to do to get more financial freedom or more finance from whatever the flat or the apartment he has. So he tried a lot, but he could not get much amount. Then Oyo people reached him and they guaranteed him that, sir, you don't worry, we give you per month 2 lakhs. Per month 2 lakhs or per month 1 lakh we will give it. Don't worry about, we will take care. He was getting profits after that. But later he came to know what exactly was happening. Then he inquired with Radhesham Prabhuji, our one of our Shiksha Gurus, Radhesham Prabhuji, with whom I have talked about. He told that he asked that Radhesham Prabhuji, who is a brahmachari, that Prabhuji, will I incur sin or karma due to this act of what is happening? He said, Radhesham Prabhuji said, yes, ignorance is not a bliss. తెలియకపోవటం అనేది కర్మ నుంచి తప్పించుకోవడం కాదు. ఏమండి, రెడ్ సిగ్నల్ పడింది కానీ ఆగకూడదని నాకు విషయం తెలియదండి, కాబట్టి నాకు ఫైన్ వేయకూడదని అంటారా మీరు? పోలీసులు రెడ్ సిగ్నల్ పడింది, మీరు రెడ్ సిగ్నల్ని దూసుకొని వెళ్ళిపోయారు, పోలీసు మీకు ఫైన్ వేస్తాడా? వేస్తాడు కదా. లేదండి, నాకు స్కూల్లో నేర్పించలేదు, రెడ్ సిగ్నల్ అంటే ఆగాలనే విషయం చెప్పలేదు అని అంటే వింటాడా? 500 కట్టి నేర్చుకో అంటాడు. Right? So the same person, one of my god brother, he asked brahmachari that will I incur sin because whatever the flat I was having earlier, I didn't used to get profits, but I have given it to this Oyo or whatever this thing. Now I am getting profits, but later I came to know that this sort of things are happening in the flat. So will I incur that sin? He told, yes, you will incur the sin. And that's what Mamaji's and Babaji's we need to understand. And you know, when intoxication and this thing, when lot of people, especially in the foreign, I myself have been in London and Stockholm for almost 1.5 years, and there most of the colleagues, I say, when I ask, they have a drinking habit, and they say, yaar actually मैं बचपन से drinking नहीं करता था यार, लेकिन client and for client, due to the client obligations and professional obligations, उनको attract करने के लिए मुझे पीना पड़ा, ऐसे मेरे को आदत हो गई है. Do you feel is it a genuine reason? Prabhuji and Madhavi? The excuse almost, I have not did any analysis for each and every one, but for 2 to 3 people, associates who are working in that environment, they have given almost the same explanation.
యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి మాకు తాగుడు అలవాట్లేదు, మాకు ఐటీ కంపెనీలో పనిచేయడం వల్ల క్లయింట్ని సాటిస్ఫై చేయడానికి, ప్రొఫెషనల్గా వాళ్ళు మంచిగా చేసుకోవడానికి మాకు తాగుడు అలవాటైంది అని అంటున్నారు. అంటే మీరు తాగడం తెలిస్తే క్లయింట్ మీతో పనిచేయడా? నేను పనిచేశాను, మాతో చేసాను. అంటే ఇక్కడ మాతాజీ ప్రభుజీ అర్థం చేసుకోవాల్సిన విషయం, నేను నా గొప్పతనం గురించి చెప్పట్లా. దెర్ ఆర్ సో మెనీ పీపుల్స్, నాట్ ఓన్లీ మీ, దెర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ హ్యావ్, ఇన్ఫాక్ట్ క్లయింట్ విల్ రెస్పెక్ట్ దట్. Client really respects that. I myself, I remember when Petra Granlund, one of my client manager, with whom I was working in Stockholm, I took her to a vegetarian restaurant, Sharana Bhavan, తెలిసే ఉంటుంది మీకు, స్టేషన్ పక్కన శరణ భవన్. సో శరణ భవన్కి నేను మా క్లయింట్ని, I taken my client to vegetarian restaurant and we had this lunch together we had. And I was having my own vegetarian stuff. She was also, luckily, she also liked that, let us have Mahesh, she told. I had given an option for other drinking, boozing stuff restaurant also, and I have given the Sharana option also. But she selected this because she knows that I am a vegetarian. They respect that, Mataji. It's not that for them you need to do something. They really respect your habits sometimes. But if you are really dull in your work, then all this gimmicks, I don't know to what extent it might work. But they really respect it. That's what we need to understand. And sleeping early is a I mean, my aunt, Giddalur, it's like, my mom's brother's wife. She came to Hyderabad once. I have taken her to, they live in a pakka village environment, and I just took a round of financial district and all to show how the things are going on. Outside some corporate offices, some ladies were smoking. Hey, ఏంట్రా ఏం జరుగుతుందిరా అదిరా. She was actually first time she was seeing a lady smoking, and variety is ఆవిడ చీర కట్టుకొని ఉంది, she was smoking. And she was, in fact, it's not a surprising thing. Way back in 2004 itself, I have seen a lady who was wearing a saree and she was a delivery head. మీ వారి రోల్ పర్ఫామ్ చేస్తున్నాడు ఆవిడ, డెలివరీ హెడ్, అండ్ షీ వాజ్ వేరింగ్ ఏ సారీ అండ్ స్మోకింగ్. చక్కగా చీర కట్టుకుంది, పెద్ద పొట్టు, చాలా చూడడానికి చక్కగా. నేను చూడంగానే అలా వెళ్ళి చెట్టు కింద ఉండగానే స్మోక్ చేయడంగానే హతవిధి మహేష ఏమైంది. So even my aunt also, when she has seen all this scenario, she got surprised. So now how our intelligence to question anything is stolen by media. Do you agree with me? అవర్ ఇంటెలిజెన్స్, ఎంతమంది ప్రభుజీసన్ మాతాజీస్ మనం ఒకసారి ఎవరైనా అంత్యక్రియలకు వెళ్ళొచ్చాక, అమ్మాయి ఈరోజంతా బాగా హెక్టిక్ అయిపోయింది, కాసేపు నేను జబర్దస్త్ చూడాలి, లేకపోతే నాకు రిఫ్రెష్ అవ్వదు. అట్లీస్ట్ ప్రభుజీసన్ మాతాజీ, when you see a death very closely, some intelligent questions crop up in our mind. అరే, దిస్ మైట్ కమ్ టు మీ ఆల్సో. అరే, దీనికి మనం ఏం చేయాలి? అరే, శ్మశాన వైరాగ్యం, తెలుగులో శ్మశాన వైరాగ్యం అంటారు. అంటే అట్లీస్ట్ మనం either we think about it every time, we don't know, but the thing is, when we especially go to these places, when we go to these places, when we see this sort of scenarios, at least some thinking, at least we think about that. అరే, ఇది నాకు రేపైనా రావచ్చు కదా, ఇది నాకు I can also face any time. ఏంటి ఇంతేనా లైఫ్, ఇంతేనా, నేను ఇంత బాగా అడ్మైర్ చేసే మనిషి ఇలా పోయాడు అని కొంతమందికి క్వశ్చన్స్ వస్తాయి. మళ్ళీ ఇంటికి రాగానే ఇఫ్ యూ సీ పుట్ ఆన్ టీవీ, అమ్మాయి కొంచెం ఫ్రెష్గా ఉంటుంది, టీవీ చూడాలి. Then even our media also shows like that only, Prabhuji Samadaji. Media also shows like that only. That's what I mean. Like, so these are the stats, most of the topics, serials, cricket, movies, and all these things we see, I mean, Prabhuji Mataji, don't take me wrong, okay, here. I don't mean that we should completely, and the kids, what we got, మనమే వాళ్ళు గర్భాధాన సంస్కారం చేస్తే పుట్టిన పిల్లలు కాదు. They are also coming from their own past baggages. They are coming from their past. వాళ్ళ ప్రీవియస్ టైమ్స్లో వాళ్ళు ఏం చేసుకున్నారో మనకు తెలియదు. వాళ్ళు భక్తులు కాదు. వాళ్ళు సడన్గా భక్తిలో దిగాలంటే ఇట్ డజంట్ వర్క్అవుట్. సమ్టైమ్స్ వాళ్ళకు తగ్గట్టుగా వాళ్ళ సినిమాకి తీసుకెళ్ళాలి, తప్పదు.
ఎప్పుడు రే కృష్ణ కృష్ణ అనరా, భక్తి భక్తి చేయరా అంటే వర్కౌట్ అవ్వదు. ఎల్లుండి ట్యూస్డే వీఆర్ గోయింగ్ టు స్పైడర్ మ్యాన్. ఇన్ అవర్ బట్ ఆల్రెడీ టికెట్స్ బుక్డ్. Because Mataji, I'm just trying to say that we can't see, I gained this knowledge at the age of around 37, 38, almost 36, 37. I gained this knowledge. చిన్నప్పటి నుంచి ఇలా ఉండే మాకు ఆ నాలెడ్జ్ లేదు. మేమైనా మా బ్రాహ్మణుల కుటుంబం కాదు మాది. But once we get a knowledge, once we get an intelligence, what exactly is right as per the scriptures, why are we not ready to change, or at least make an attempt to change? What has to be done? Death, even I also can face it. What has to be done to face the death? And inquisitiveness are clear. So all these examples, why I am quoting is Prabhuji Mataji, that our intelligence has been stolen by media. That's what I mean to say. Somehow the other way. Okay, is media blinding us, or we are choosing to be blind? What do you say? We are choosing to be blind actually. మా వాడు కాసేపు చదివితే, ఒక గంట చదివాడంటే చాలాసేపు అయిపోయింది, అర్జెంటుగా కాసేపు టీవీ చూడాలి. మా పాప డాడీ 1 or 2 hours నేను చదివేశాను, ఇప్పుడు అర్జెంటుగా పాటలు వినాలి. తప్పదు, ఇచ్చేయాలి. సమ్హౌ వీ నీడ్ టు ప్రాపర్లీ ట్యూన్, స్లోగా పట్టరావాలి. ఇట్స్ సంథింగ్, ఇట్స్ నాట్ దట్. యా ప్లీజ్. Yes. 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 That's that's right, Prabhu. But you are 100% right, Prabhu. Our generation, all the younger generation, my kids or these days who are coming, they have born in this media. While during our days, I mean, I think I still remember my days where I have seen the days where I didn't have a TV at all till my 4th to 5th class. Dianera, first time my dad brought in 87 a Dianera portable. That was a big surprise for me. I was playing in a ground, someone told me, "Hey, your daddy has got TV." Then with lot of enthusiasm I went running, and it was a surprise for me. I mean, the point is, you said it, Prabhu. But we need to understand one thing, Prabhu. There are luckily there are some parents who are able to maintain that. For example, that spiritual inclination they are able to give to their kids from the beginning. In your own community, Himanshu Prabhu is there. Do you know that father and mother and kid, all three of them, early morning they get up and they do chanting? Do you believe it? Entamandi chestunaru Prabhuji. Early morning, getting both all the father, mother and his kid. Your own, in your own community. I don't know whether you know Himanshu Prabhu or not. Then, see, kids learn from parents, Prabhu. Kids surely learn from parents, no doubt about it. And it is parents' responsibility to ensure. So many people think that at the young age, kids should not be exposed to spirituality. I don't know. Not for the people who are there here. Probably a lot of parents have that kind of thinking that it is too early to be introducing spirituality to kids. No, that's not right. But that is very rarity, but there are still parents, Prabhuji and Mataji. I mean, I know media is impacting, but how we can ensure to bring up kids in a spiritual environment? You have to be in association of devotees, and association of devotee matters. And it's a live example for me, Prabhu. With the background I come in, I can't explain you sitting on the Vyasasana. If you want, we can discuss in person. The background with which I come in, it's long way from spirituality. Long way from spirituality. My dad is a deputy superintendent of police, retired deputy superintendent of police. And with all the bureaucracy around, always gunmans around and all, I have been brought up in that environment. And it was like a hava. I mean, in college if I go, I used to go like a hero.
I mean, you know, the background with which I came, I mean, it's a long way away from spirituality, I mean to say. But it's not a glorification of myself. What I meant, it's a glorification of Krishna, who has been merciful on towards me, where I could look towards him. But for your question, yes, that there is a challenge, especially for this generation. But it's up to parents to bring up kids, to have the spiritual environment created to the kids right from the beginning. There are been, I don't know, this guy, Kesari Nandan. Have you seen this small kid? Yeah, you see him, literally see him in future. He is a devotee. I can't give the same statement to my kids. I'm sorry. Okay, so point is, Prabhuji Mataji, yes, the kids, it's very difficult, especially born in this media frenzy environment, but still it depends on parents on how well we are giving the spiritual environment to the kids. Okay, now can we discuss about death? Okay, now even okay, what is this? Sure about it? Is topic of death so negative? We all know we don't like it. We have to face it. Then what is wrong in talking about it? అవునంటారా కాదంటారా? అందరికీ తెలిసిందే, కానీ మనకి ఇష్టం లేదు. మనం ఖచ్చితంగా ఎదురవుతాం దాని నుంచి. దాని గురించి చర్చించడానికి ఎందుకు భయపడాలి? భయపడకూడదు కదా, రైట్? నెక్స్ట్, స్టూడెంట్ టాక్ అబౌట్ ఎగ్జామ్స్ ఆల్ ద టైమ్. వై నాట్ టాక్ అబౌట్ ద ఫైనల్ ఎగ్జామ్? నాకు మంచి మొగుడు కావాలి, నాకు మంచి పిల్లలు కావాలి, పిల్లలకి మంచి జాబులు కావాలి, జాబులు వచ్చాక మంచి విసెస్ కావాలి, దాని తర్వాత మంచి కోడలు కావాలి, కోడలు వచ్చాక మంచి మనవళ్ళు కావాలి. ఇవన్నీ ఆల్ మినీ ఎగ్జామ్స్ యు ఆర్ పాసింగ్ అండ్ యూనిట్ టెస్ట్ యు ఆర్ పాసింగ్. ఆర్ యు నాట్ థింకింగ్ అబౌట్ ఫైనల్ ఎగ్జామ్? మై యంగర్ వన్ సేస్, డాడీ ఫస్ట్ టర్మ్ యు గాన్, సెకండ్ టర్మ్ ఐ విల్ బ్రింగ్. ఫస్ట్ టర్మ్ తక్కువ వచ్చింది, సెకండ్ టర్మ్ ఫైనల్ ఎగ్జామ్ ఐ విల్ చించేస్తా, పొడిచేస్తా అంటాడు. దే ఆర్ ఓన్లీ పాసింగ్ ద యూనిట్ ఎగ్జామ్స్. ప్రొడ్యూసర్ మాతాజీ, వాట్ అబౌట్ ద ఫైనల్ ఎగ్జామ్? వాట్ ప్రిపరేషన్ వీఆర్ డూయింగ్ ఫర్ ద ఫైనల్ ఎగ్జామ్? అండ్ వీ డోంట్ నో వెన్ ద ఫైనల్ ఎగ్జామ్ వుడ్ బి ఆల్సో. అట్ దిస్ మూమెంట్ ఫైనల్ ఎగ్జామ్ కెన్ బి దేర్. Mataji and Prabhuji are not quoting with this sense of humor, okay? It's something seriously you have to think about it. At least in your academics, you know, after 1 year my final exam is there. But in this human life, you don't know when the final exam would be. ఎప్పుడు మనకు ఆఖరి పరీక్ష ఎప్పుడు ఉంటుందో మనకు తెలియదు. ఆఖరి పరీక్ష మనం ప్రిపేర్ అవుతూనే ఉండాలి. మరి ఎప్పుడు వస్తుందో తెలియదు. ఎప్పుడైనా రావచ్చు. అప్నా టైం ఆయేగా, ఆయేగా ఆయేగా, అప్నా టైం ఆయేగా, ఖచ్చితంగా ఆయేగా, తెలియదు. అయ్యి ఉంటారు. ఓకే, ఈజ్ గోల్ ఆఫ్ లైఫ్ డెత్ ఆర్ లైఫ్? మన సినిమాలు ఏక్ హీ జిందగీ జీనా, అదేంటి, జిందగీ నా మిలేగి దోబారా, దీస్ ఆర్ ద థింగ్స్ మీడియా హ్యాస్ షోన్, రైట్? జిందగీ నా మిలేగి దోబారా, యహీ జిందగీ ఏక్ హీ జిందగీ హై, రైట్? సో వాట్ యు సే, ఇస్ ద గోల్ ఆఫ్ లైఫ్ డెత్ ఆర్ లైఫ్? ఎనీవన్? Is the goal of life death or life? So our my Guru Maharaj, known as Radhanath Swami Maharaj, and I'm expecting a initiation from him. I don't know when he will be showing mercy to me. But he says, people fear death because they don't understand life. People fear death because they don't understand life. That's a quotation given by our Guru Maharaj. Okay. Already we discussed about ignoring the apparent rental. How material world does not allow us to think clearly. Hospital insurance more on mind. అవునంటారా కాదంటారా? ఎంతమంది ఇక్కడ, అరే నాకు తెలుసా, మా ఇల్లు అపోలో పక్కనే ఉంది, నా ఇల్లు కాంటినెంటల్ పక్కనే ఉంది. దే ఫీల్ వెరీ ప్రౌడ్, రైట్? హ్యావ్ యూ హర్డ్ ది స్టేట్మెంట్స్ ఎనీ టైమ్? ప్రొఫెసర్ మాది ఏంటమ్మా?
అదే 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 హౌ మెనీ ఆఫ్ యూ ఫీల్ ప్రౌడ్ హ్యావింగ్ ఏ అపోలో ఆర్ కాంటినెంటల్ రైట్ అడ్జసెంట్ టు యూ? ఇంత జోక్ వేసాక ఎవరు చేతులు ఎత్తరేమో. మా ఇల్లు పోలీస్ స్టేషన్ పక్కనే, మా ఇల్లు హాస్పిటల్ పక్కనే. సో ఎగ్జాంపుల్స్ హాస్పిటల్, టీవీ అండ్ ఫెసిలిటీస్ యూనో. ప్రభు, మా ఇల్లు శ్మశానం పక్కనే. మా ఇల్లు శ్మశానం పక్కనే. ఎవరు అనరు? నిజమా నాకు తెలియదు. ఇక్కడే ఉంది. మేము అడిగాం ఇదేం శ్మశానంలో కట్టేది అంటే జీవితానికి ఇదే ఆఖరి. So I was just checking for the charging, how much charging is done and all. So yeah. So that's what we discussed, like hospital insurance are more on mind, and how material world does not allow us to think clearly. Manaku only అనేది ఘంటసాల గారి భగవద్గీత, పుట్టిన వారికి మరణం తప్పదు, మరణించిన వారికి జన్మం తప్పదు అనేది ఓన్లీ ఎవరైనా చనిపోయినప్పుడే అదే వినపడుతుంది. ఎక్కడ వింటాం మనం? వీ నెవర్ హియర్ దిస్ పర్టికులర్ స్టేట్మెంట్ ఎనీవేర్ ఎనీ టైమ్. దట్స్ ఇట్. ఓన్లీ వెన్ వీ గో టు సమ్ ఫ్యూనరల్ దెన్ ఓన్లీ వీ హియర్ పుట్టిన వానికి జన్మం తప్పదు, జన్మించిన వానికి మరణం తప్పదు. అది విండ పోయిన వారు విండు తుత్తుపడతారు అంతే. అండ్ ఎంతమంది సీరియస్గా ఉంటారు బాబు. మదది వచ్చి వస్తారు, దే పే అబియన్సెస్. ఒరే టీ ఇవ్వరా, ఒరే కాఫీ ఇవ్వరా, మేకింగ్ ఏ జోక్ ఆఫ్ ఎ డెత్. అట్లీస్ట్ మిగతా సమయంలో ఆలోచించకపోయినా అట్లీస్ట్ ఎవరైనా ఫ్యూనరల్కి వెళ్తే అయినా అట్లీస్ట్ మనకు పీపుల్ థింక్ అట్లీస్ట్ కొంచెం బల్బు దిర్ ఇస్ ఎ పాసిబిలిటీ, ఇఫ్ నాట్ కంప్లీట్ అట్లీస్ట్ ఇట్ షుడ్ ఫ్లిక్కర్. బల్బు యూనో పాడేసిన బల్బు, ఇట్ ఫ్లిక్కర్స్, ఇట్ డజంట్ లైట్ కంప్లీట్లీ like that, it flickers. At least at that time people flickering should happen. But good daughter-in-law. Half a daughter. Yeah, social, yeah. మర్యాదలు ముఖ్యం. కొన్ని ఆంధ్రాలో కొన్ని ప్రదేశాల్లో ప్రభు స్వీట్ ప్యాకెట్స్ పట్టుకెళ్తారు. కొన్ని తెలంగాణలో కొన్ని చోట్ల అవును. మీరేం కంగారు పడద్దు ప్రభుజీ. మా నాన్నమ్మ గారు పోయినప్పుడు మా నాన్నగారికి యాక్చువల్లీ ఈజ్ అ డిఫెన్స్ బ్యాక్గ్రౌండ్. సో బాగా ఫ్రీగా దొరుకుతాయి. దొరికితే అంటే వచ్చేది మా ఫ్రీ ఆల్మోస్ట్ ఫ్రీగా దొరుకుతాయి కాబట్టి హీ గివ్స్ లావిష్లీ. అండ్ ఈవెన్ డప్పు కొట్టే వాళ్ళు ఉంటారు కదా, అంటే వెన్ దే టేక్ ద బాడీ, ఆ డప్పు కొట్టే వాళ్ళకి ఒక బాటిల్ ఇచ్చేస్తారు. నెక్స్ట్ ఆ గడ్డి ఇవన్నీ సర్దడానికి ఒక బాటిల్. అరే ఆల్ ది సిల్లీ థింగ్స్ యూనో దే ఆర్ irrelevant, but we need to understand. Have you seen anyone dying in front of you? Just right in front of you? Everyone? మీరు చూసారు, మీరు ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ లిటరల్లీ. హౌ వాజ్ ద ఎక్స్పీరియన్స్? It's very, these are the things sometimes we need to seriously dig or think about this. So now we go to what are your comments on suicide or brain dead cases? Anyway, there are a lot of things, ECG ups and downs. What is so special about it? Does death really mean being calm is good? Does death really mean being calm? Being calm is good. Let's discuss some details on experience of death, and then we will come back to real message.
What initiates death process at the time of death? Now we will go little deep. అసలు ఈ డెత్ అనే ప్రాసెస్ వాట్ ఇనిషియేట్స్? వాట్ ఇనిషియేట్స్ ద డెత్ ప్రాసెస్? రెంట్ టైం అయిపోయింది. Any answers? What initiates the death process at the time of death? Come on. Please. Guess చేయండి, తప్పైనా పర్లేదు. Guess చేయండి పర్లేదు. What initiates the death process? Actually, death is not soul cannot initiate it. It is initiated by the Paramatma within. Actually, it initiates, Paramatma initiates the death. What is the problem? I mean, you mean to say when a person is born, at that time itself, his birth is already designed and he would be dying at that particular time? No. But Prabhuji, the destiny can be changed if you are able to exercise your free will properly. For example, go ahead. Yes. Yes, Prabhu. You are right. An extent is depending on your past karmas or the current karmas, your destiny is fixed. For example, in this life your destiny is with the current set of past baggages what you are coming with, you are going to live in this particular body only for say 52 years, and that is the thing. If you are not coming into devotion, or you are not taking God seriously, and you are not becoming a devotee, that is the fixed destiny, or by that time 52 you will be dying, or someone would be dying. But the thing is, there is a free will which you have. If you are able to know about God, or if you are increasing God consciousness and to say Krishna consciousness, and if you become a devotee, there is a possibility you can change the destiny as well. 52 can be changed to 60 also. But if you are not coming to devotion, or trying to understand God, or trying to be a devotee, then the destiny is fixed. Whatever the time he has allocated in that life, only that much time a person can live. But now coming to the point, what initiates the death process at the time of death? It is Paramatma, that is none other than Krishna who is there in our heart. You know, right? One soul and super soul resides within us, and super soul is the one who initiates the death. And when he initiates the death, మనకు అన్ని రోగాలు, క్యాన్సరు, అది ఇది అన్నీ వస్తాయి. ఇప్పుడు ఒకటి జరగాలంటే ఇప్పుడు ఒక మ్యాచ్ గెలవాలి అనే డెస్టినీ. ఓకే, కృష్ణ డిసైడ్స్ దట్ ఓకే ఇండియా హ్యాస్ టు విన్ ఏ మ్యాచ్ విత్ పాకిస్తాన్ బై 8 runs అనేది is the destiny. After he creates a destiny, then all the things gets lined up. Okay, Rohit Sharma will hit this much, and this bowler will be taking this many wickets. Already it is fixed, and then accordingly, correctly, perfectly by 8 runs they will be winning. Alage, once God or Krishna or Paramatma within initiates the death, all the things get lined up. Okay, he'll be getting a cancer, he'll be old age, or he'll be getting all these things, or an organ is not working. Everything starts after that, but initiation happens that way. For example, now let me take another example. A guy met with an accident. So accident, he is meeting an accident, he is going to meet with an accident at 12 o'clock afternoon. Then the Paramatma within him who is going to die, and the Paramatma within guy who is driving the car will be in sync only. The same Paramatma who is there in both the bodies.
and they would be ensuring that he is passing like that at 12 o'clock sharp. So Paramatma is the person who initiates the death. మనం ఏమనుకుంటామంటే అరే యాక్సిడెంట్ చనిపోయాడు, యాక్సిడెంట్ జరిగింది కాబట్టి చనిపోయాడు, కానీ పరమాత్మ ఆల్రెడీ అరేంజ్ చేశాడు, అలానే పోవాలని ఉంది. Yes, already it is also mentioned in Shastras that whenever a person takes a birth, he has to live for these many breaths. ఎన్ని శ్వాసలు తను ఈ పర్టికులర్ బాడీలో ఉండాలి, ఇన్ దిస్ బాడీ ఫర్ హౌ మెనీ breaths he has to be there. That is also decided for each and every person as per Shastras. Yes, it is decided, Mataji. It is decided. And that's what the question in extension to your same question, Prabhuji's question. The destiny is there. For example, there is a possibility that a person has to stay for or till 52 years or that many births or that many breaths he has to take. Then you can change the destiny using your free will. You are trying to become a devotee, you are trying to help in the cause of expanding God's knowledge, or you are in an association of devotees, or you are in parampara, disciplinic succession. If you are in parampara, then there is a God's will come into the play, because God and devotees, they are having a separate link, mother. They are having a separate transcendental game happens between them. Yeah, the connection happens. So the destiny for all other non-devotees might be fixed, that person might be leaving at this time, but there is a possibility if God's will is there, he can change if he is able to leverage his free will properly, or he is becoming a devotee, he is becoming the association of, he is looking for a association of devotees, and he is falling in the parampara and all. There is a possibility that destiny Krishna can change for the devotees. It is expiry of karma that starts everything, and Paramatma guides it forward. So accordingly, his expiry of karma in that particular body is completed, and then from that there on, Paramatma guides the soul accordingly. And for guiding that soul, there is no need for him to come back. He has delegated this work to Yamaraj, and Yamaraj has delegated this work to Yamadutas and all. So there are a lot of people for him to take care of it. But basically he is the person who guides it. In this body, your karma expiry is done. It doesn't mean that complete karma is over. There might be some more karma which has to be there, which you have to go through in the next life. But in this body, for the kind of karma you are only having life this much only. And it happens to even the aborted child as your mother. కడుపులో ఉండంగానే అబార్షన్ అంటే ఏ మంత్లో మనకు కాన్షియస్నెస్ వస్తుంది? 6th month, 3rd or 4th month, 3rd month or 4th month we'll be getting consciousness. That even that for that soul and in that body there are only 4 to 5 months to stay. Are you getting it from this Mataji? It is basically the death is initiated by Paramatma, and it is expiry of that karma that starts everything, and Paramatma guides the soul after that. That we need to understand. Paramatma decides who will escort us depending on what kind of life we are leading. అంటే మనకు విష్ణు దూతలు రావాలా, యమదూతలు రావాలా అనేది కృష్ణ పరమాత్మ డిసైడ్స్. హూమ్ డూ యూ వాంట్? ఎవరు రావాలని కోరుకుంటున్నారు మీరు? ఎవరు వస్తే బెటర్? లేదు, అలా కాదు మాట. ఎవరో ఒక్కళ్ళే వస్తారు. వెరీ వెరీ రేర్ కేసుల్లో ఇద్దరు వస్తారు. అటెళ్ళాలా ఇటెళ్ళాలా లేక అంతే కదా. ఇప్పుడు సీరియస్గా ప్రభుత్వం మనకి ఏలియన్స్లో వాటర్ ప్రాబ్లం లేదు, కరెంట్ ప్రాబ్లం లేదు, లిఫ్ట్ ప్రాబ్లం లేదు, అసలు ఏమి ప్రాబ్లం లేదు అనుకుంటే దేవుడు తెలుసుకుంటారు మీరు. Will you really think about God if all the life, no current issues, no lift issues, no water issues, no community issues, everything is going perfectly fine in your community? Will you really remember God? అంతే ఇప్పుడు కుంతిది ఇప్పుడు చూడండి. అప్పుడు మీరు గమనించారా? పాండవాస్
వాళ్ళకు పుట్టినప్పటి నుంచి కష్టాలే. అవునంటారా కాదంటారా? పుట్టినప్పటి నుంచి లైఫ్ చివర వాళ్ళ కష్టాలే. కానీ ఎన్ని కష్టాలు పడినా దే నెవర్ లెఫ్ట్ కృష్ణ ఆర్ దే నెవర్ ఎలినేటెడ్ కృష్ణ. విడిచిపెట్టలే కృష్ణుడిని. ఆ కుంతిదేవి శ్రీమద్ భాగవతంలో చెప్తుంది కూడా, కృష్ణ నాకు కష్టాల మీద కష్టాలు ఇవ్వు, నిన్ను అప్పుడే గుర్తు తెచ్చుకుంటాను. కానీ మనం ఆ మోడ్లో ఎలాగలమంటారా? ఎంతమంది ఇక్కడ దేవా నాకు కష్టాలు ఇవ్వండి, ఎప్పుడు నేను గుర్తుపెట్టుకుంటాను. హౌ మెనీ ఆఫ్ యూ విల్ థింక్ దట్ ప్లీజ్ గాడ్ గివ్ మీ ప్రాబ్లమ్స్ ప్లీజ్ సో దట్ ఐ కెన్ రిమెంబర్ యూ పర్మనెంట్లీ? హౌ మెనీ ఆఫ్ యూ థింక్ లైక్ దట్? I think you are already in Kashta's problem. I think he's fulfilling your desire, I think. It was a strength to deal with those Yes. problems. Yes. So depending on what kind of life, Paramatma decides who will escort us. And who will escort us? There are only two possibilities. Either Yamadutas will come or Vishnudutas will come. And mostly it is Yamadutas only. Mostly Yamadutas only. Sorry to say that. Okay, this is the... Even he is saying the same thing. Krishna is saying in 2:13. Dehinosmin yatha dehe kaumaram yavvanam jara tadha dehantara prapti dhirastatra namuhyati. As the embodied soul continuously passes in this body from boyhood to youth to old age, the soul similarly passes into another body at death. A sober person is not bewildered by such change. The people who are in spirituality are not bewildered by this change. They know it, this is going to come, and they will prepare them accordingly. ఈసారి నెక్స్ట్ టైం ఎవరైనా కాషాయ వస్త్రంలో చూస్తే ఇది గుర్తుపెట్టుకోండి. అంటే సెన్సెస్ కంట్రోల్ ఇవన్నీ బ్రహ్మచారీస్ దే వాళ్ళ అంత ఈజీ థింగ్ కాదమ్మా. ఇది కాషాయం వేసుకున్నారంటే అది అసలు మామూలు విషయం కాదు. అది అంత సెన్స్ కంట్రోల్ అనేది చాలా కష్టం. అది ఎస్పెషల్లీ మన కలియుగంలో ఉంటూ అండ్ విత్ ద కైండ్ ఆఫ్ మీడియా అరౌండ్ అస్, ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ టు హ్యావ్ దట్ సెన్స్ కంట్రోల్. Gadgets. Yeah, the Lord Leo, the Radhesham Prabhuji, who is an IIT topper, who worked in, he is an IIT topper. He uses this 1999-2000 Nokia phones. Because even WhatsApp, no. He has his services, his shishas are there who will be having some WhatsApp kind of thing to tell him. Even that mobile they don't give to Radhesham Prabhu. They give the message, that's it. He never touches a smartphone, Radhesham Prabhu. With that much austerity, it is very difficult, Madhuri. So, when you see, of course, there are some fake Kashaya Vastris also, Apasampradayas, beware of them. But when we see genuine sadhu, we need to always pay obeisances to them. We need to understand that. Okay? So, what does soul experience at the time of death? Any guesses? Jeevatma మృత్యుని ఎదుర్కొనేటప్పుడు ఎలాంటి అనుభూతిని పొందుతుంది? No experience. Experience forgotten. That's the right term. What does this soul experience at the time of death? పరమాత్మలో లీనం అయిపోవటము అనేది, ఓకే, ఐ విల్ టేక్ దట్. ఇంకా వేరే దాంట్లోకి pain, yes. How much pain? Intolerable. Okay, let me ask this. How much pain so body undergoes when it is facing death, or when the soul is moving out of the body? How much pain it undergoes? Any guesses? There is a measurement for that. Any guesses? How much pain it undergoes? In front of me, మీ కళ్ళ ముందు ఏముంది? అయిపోవచ్చేమో, రైట్? కొంతమంది నిద్రలోనే బా ఎంత ప్రశాంతమైన చావు, ఎంత చల్లగా వచ్చిండ్రా, ఎంత పుణ్యం చేస్తున్నాడు, చల్లగా ఏం ఇబ్బంది పెట్టుకుంటే ఇన్ ద నైట్ ఇట్ సెల్ఫ్ ఈ డైట్.
Yes, he, yes. he assumed that. Yes. What is that pain? How much a body feels pain? How much a body feels pain when you are dying? Or as per Shastras, when soul leaves the body, how much pain a body undergoes? Any wild guess? बेटा आपका नाम क्या है? आपका नाम क्या है? What is your name? Name? Dhanush. No, Tanush. 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 Tanush, okay, Tanush. Tanush, have you heard of this animal? Scorpion? You know scorpion? Have you seen it? No, never. You didn't, I think zoo also they are not there, I think. Zoo also there is no scorpions, right? No scorpion in zoo, right? Okay. Have you seen Scorpion King movie? No? Okay, very good. How many of you have seen Scorpion? ఎంతమంది తేలును చూశారు? తేలు, తెలుగులో తేలు ఎంతమంది చూశారు? అందరూ చూసారా? ఎవరికైనా కుట్టిందా? మీకు కుట్టిందా? ఓకే, అలా మీరు పక్కన ఉండండి. ఇంకా 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 ఎంతమంది చేతులు ఎత్తండి, ఎంతమంది తేలు చూశారు? తేలు, బిచ్చు పొలంలో చూసారా? ఇది మీకు మీదేనా పొలమా? రైట్. చాలా తేళ్ళు చాలా ఉంటాయి. ఓకే, నా ఓకే, ఇక్కడ ఒక మాతాజీ కుట్టింది. ఇంకా ఎంతమంది కుట్టింది ఇక్కడ? మీకు కుట్టిందా? ఓకే, కుట్టింది. ఓకే, ఏ వయసులో కుట్టిందమ్మా మీకు? ఏ వయసులో కుట్టింది? 10 years బ్యాక్. మీకమ్మా? అంటే మేము కూడా పొలాల్లో పనిచేసామమ్మా. అంటే లక్కీగా మాకు కుట్టలేదు. నేను చాలా తేళ్ళని చూశాను. రోజు వస్తున్నాయి. నేను ఇది ఎందుకు తేళ్ల గురించి ఎందుకు మాట్లాడానంటే, స్కార్పియన్, వై హ్యావ్ స్పోకన్ అబౌట్ స్కార్పియన్ సిన్స్ లక్కీలీ, ఐ షుడ్ నాట్ సే లక్కీలీ, అన్లక్కీలీ. సో దేర్ ఆర్ 2 మాతాజీస్, అంటే దేర్ ఆర్ 2 మాతాజీస్ హూ హ్యావ్ గాట్ స్టింక్డ్ బై. ఎలా ఉన్నదమ్మా పెయిన్? మీకమ్మా ఆ పెయిన్ గుర్తుందా? ఆ నొప్పి గుర్తుందా? ఎంత ఉందమ్మా నొప్పి? ఎంత ఉంది? నిప్పులేసినట్టు మంట. మీది మాత్రం మీకు మంచి ఉపమానం ఇవ్వండి. ఎలా అనిపించింది తేలు గుర్తులు? నొప్పేసిందా? ఎనీవే, ఇప్పుడు టాపిక్ స్కార్పియన్స్ వాళ్ళ లైఫ్ వాళ్ళు ఎలా జీవిస్తున్నా దాని గురించి కాదు. టాపిక్ ఏంటంటే, ఆ నొప్పి అనేది శాస్త్రాలు చెప్పబట్టం ఏంటంటే, జీవాత్మ ఆ శరీరం నుంచి బయటికి వెళ్ళేటప్పుడు 47,000 తేళ్లు ఒకేసారి కుడితే ఎంత నొప్పేస్తుందో అంత నొప్పేస్తుందట. 47,000, 47,000 స్కార్పియన్స్. దిస్ ఇస్ స్క్రిప్చరల్ రెఫరెన్స్ ఫ్రమ్ జీసస్ మాతాజీ. ఇట్స్ నాట్ సంథింగ్ విచ్ ఐ ఇన్వెంటెడ్. నేను కనుక్కున్నది కాదు ఇది. సో హ్యూమన్స్ I'm coming to that. Devotees and non-devotees and everything. I'll Yes. That's also given. Okay, the point here, I'm coming to that point what Mataji was saying. But the point we need to understand, మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనకు చావు వచ్చినప్పుడు మీ ఎదురుగుండా అరే నైట్కి భలే చల్లగా చచ్చిండ్రా అంటే అది కాదు. మీ కంటి ఎదురుగుండా చల్లగా చచ్చినట్టు మీకు అనిపిస్తుందేమో, కానీ లోపల ఆయన అనుభవించే బాధ మీకు తెలియదుగా. కొంతమంది చాలా సినిమాలు కూడా చూస్తాం కదా, మనం హీరో ఎంతో సహనంతో ఎంతో బాధ ఉంటుంది, కానీ బయటికి అవునా కాదా? కానీ అలానే ప్రభుజీ మనకు కనపడినంత మాత్రాన అది అవాస్తవం కాదు అని చెప్పడానికి కాదు. కానీ విషయం ఏంటంటే, ఇది వాస్తవం శాస్త్రాల ప్రకారం. ఏంటంటే, మనకు చావు వచ్చినప్పుడు ఆ పర్టికులర్ బాడీలోంచి జీవాత్మ వెళ్ళిపోయినప్పుడు ఇట్ ఈస్ ఈక్వలెంట్ టు 47,000 స్కార్పియన్స్ స్టింకింగ్ అట్ వన్ టైం. ఒకేసారి అంత పెయిన్ ఉంటుందట. టైం చెక్ ప్లీజ్. 7:10 రైట్? ఓకే, అంత పెయిన్ వేస్తుండ. ఆల్ యూ విత్ మీ? అందరూ నాతో ఉన్నారు కదా? ఈజ్ ఇట్ ఏ నోటబుల్ పాయింట్ ఆర్ నాట్? ఆ పెయిన్ని మీరు ఎక్స్పీరియన్స్ చేయగలుగుతున్నారా? ఎలా ఉండొచ్చు అబ్బా అనేది. అట్లీస్ట్ వీళ్ళిద్దరూ దే హ్యావ్ సీన్ హౌ ఇట్ స్టింగ్స్ విత్ వన్ సింగిల్ స్కార్పియన్. దే కెన్ ఎక్స్ప్లెయిన్ ఎంత దారుణంగా ఉంటుంది అనేది. అలాంటిది 47,000 కుడితే ఎలా ఉంటుంది అది? మనం అదే వింటున్నాం కాబట్టి మనకు అర్థం. ఆ ఫీల్ ఎనడబుల్ టు
estimate the pain also. 47,000 scorpions, man. Body pain or soul pain? Pain, body pains. That much pain it will, and body will undergo through when the soul is being taken out of it. At the last moment. Last moment. Not the pre-body and the not No. last moment. Last moment. But is it true to see so many deaths? So many deaths. So at the time of when the body is completely dead, by the time the body is dead, the soul is already taken out. Soul is already taken out. Because since the soul is taken out, the body is no chalana. Soul is taken. When that moment, when the soul is taken out of the body, that is the pain what it undergoes. Okay. Now coming to Mataji's question, death of a devotee and non-devotee. Death of a devotee and non-devotee. ఎంతమందికి పిల్లి తెలుసు? పిల్లి అంటే అందరూ తెలుసు కదా. బిల్లి క్యాట్ సభీకో మాలూమేనా? ఎంతమందికి ఎలుక తెలుసు? పరిచయం ఉంది కదా అందరికీ? ఓకే. నా మీరు ఇప్పుడు చెప్పాల్సింది ఏంటంటే, అడిగే ప్రశ్న జవాబు మీరు చెప్పాల్సింది ఏంటంటే, పిల్లి అవే పళ్ళతో ఎలుకను పట్టుకుంటుంది, కానీ ఎలుకని కొరుక్కోవాల్సిన అవసరం లేదు, కొరికి తినాల్సిన అవసరం లేదు. చూడండి, ఆ పట్టుకునే మూమెంట్, ద టైమ్ ఇట్ క్యాచెస్ ద ర్యాట్ ఇట్ సెల్ఫ్, ద ర్యాట్ డైస్. యు నో దట్ with the same teeth when it catches a rat, at the moment it catches the rat, ఆ మూమెంట్ కే అది చనిపోద్దట. దాన్ని నవలాల్సిన అవసరం లేదట ఎలుక. ఆ భయానికే చనిపోద్దట. ఆ పట్టుకునే ఆ క్షణము, ఆ పేస్తో పట్టుకుంటే టైంకి ఎలుక చనిపోద్దట. నౌ సేమ్ టీత్ when it is carrying its kitten, how it feels? అది చక్కగా హ్యాపీగా ఉంటుంది కదా ఎలుక పిల్లకి దాని పిల్లని ఇలా మెడ మీద పట్టుకొని తీసుకెళ్తుంది, రైట్? ద క్యాట్ క్యాచెస్ ఇట్ కిటన్ విత్ ద సేమ్ టీత్ త్రూ హిస్ నెక్, ఇట్స్ నెక్. దెన్ హౌ సూదింగ్లీ, హౌ ఐ డోంట్ నో, క్యాజువలింగ్, ఆర్ ఐ డోంట్ నో హౌ లవింగ్లీ ఇట్ లుక్స్, రైట్? ఎస్ ఆర్ నో? హ్యావ్ యు సీన్ ఇట్? పిల్లి తన పిల్లల్ని పళ్ళతో ఇలా పట్టుకుంటుంది, నెక్స్ట్ అదే పిల్లి ఎలుకని అలా పట్టుకుంటుంది. సో యాజ్ పర్ శాస్త్రాస్, ద డెత్ ఆఫ్ ఎ డివోటీ అండ్ ఎ నాన్ డివోటీ ఈస్ కంపేర్డ్ విత్ దిస్, కంపేర్డ్ విత్ ఏ డెత్ ఆఫ్ ఎ ర్యాట్ అండ్ క్యారింగ్ ఏ కిటన్ ఆర్ ఎ baby or whatever. No, kitten is the right term or not? Yeah, that is the difference between a death of a devotee and a non-devotee. So that's what is suffering due to the three reasons. So the soul suffers due to three reasons. What are they? First one is it suffers because ఈ లైఫ్ అంతా నేను ఇంత కష్టపడి చేశాను, అంత ఒక్క క్షణంలో పోతుందే అనే బాధ. మా వారికి ఇది చేశాను, నా పిల్లలకి ఇది చేశాను, ఇంత కష్టపడి చదువు చెప్పించి వాళ్ళు సరైన ఇదిలో చేయకుండానే ఇంత కష్టపడి నా పిల్లల్ని ఇంత దూరం చాకి ఇంత దూరం పట్టుకొచ్చానే, ఈ మూమెంట్లో నన్ను తీసుకెళ్ళిపోతున్నారా, ఏంటిది? సో it is suffering due to three reasons. That is losing everything that it has worked all along జీవితం అంతా. మా ఆయనకి సేవలు చేశాను, నా పిల్లల్ని చాకాను, నా పిల్లలకి చదువు చెప్పాను, నా పిల్లలకి ఇది మంచి సద్గుణాలు నేర్పించి పెళ్ళి ఇచ్చేసి పిల్లల్ని నేను చూసుకుందాం అనుకుంటే ఈ క్షణంలో తీసుకెళ్ళిపోతున్నావు ఏంటి? ఆ బాధ అర్థమవుతుందా నీకు? Are you understanding the pain? When Mataji and Prabhuji, in whichever situation you are currently, think that right now, right here, your complete memory is lost. You don't know who you are, how it feels. Of course, you won't feel. The feeling would be there for the people who are living with you. Yes or no? Right? అలాంటిది ఇది నీకు గుర్తుంది. దెర్ ఇస్ నో మెమరీ, బట్ విత్ ఫుల్ మెమరీ, విత్ లైఫ్లో మొత్తం పనిచేసి మొత్తం ఇంత కడుపెట్టుకొని మీ పిల్లల్ని ఇంత స్థితికి పట్టుకొచ్చి ఆ మూమెంట్లో మిమ్మల్ని తీసుకెళ్ళిపోతుంటే మీ అటాచ్మెంట్ ఎలా ఉండాలి మీరు అక్కడ అర్థం చేసుకోవాల్సిన ప్రొడ్యూసర్ మాతాజీస్. వెన్ ద డెత్ ఈజ్ అకరింగ్, ద సోల్ ఈజ్ నాట్ అగ్రీయింగ్ టు కమ్ అవుట్ ఆఫ్ ద బాడీ. అంత సులువుగా రాదు, అంత అటాచ్మెంట్ ఉంది.
మా ఆయన, నా పిల్లలు, నా వాళ్ళు, నా ఖ్యాతి, నేను ఎమ్మెల్యేని, నాకు ఇంతమంది ప్రజలు ఉన్నారు, నాకు ఇంత ఉంది. ఆ పెయిన్ని అర్థం చేసుకుంటున్నారా? అంత హీ హ్యాస్ గాట్ అన్ అటాచ్మెంట్ దట్ మచ్ విత్ హిస్ పోస్ట్, విత్ హిస్ రిలేటివ్స్, వాళ్ళ వర్గంతో కానీ బంధువులతో కానీ అందరితో అంత అటాచ్మెంట్ అయిపోయింది. నేనేమో రాను అంటున్నారు, కానీ రాను అంటే వర్కౌట్ అవుతుందా? పెయిన్ఫుల్లే కదా అది. సో వన్ రీజన్ ఫర్ సఫరింగ్ డ్యూ టు ఈజ్ losing everything that it has worked all along. ఆ ఫైట్ అనేది మీ కంటికి కనపడదు, అంటే మీ చుట్టూతో ఉండే వాళ్ళకి కంటికి కనపడదు, కానీ ఆ సోల్ వెళ్ళేటప్పుడు ఆ ఫైట్ అనేది ఆ సోల్కి అండ్ లాగే వాళ్ళకి లాగాలి. నువ్వేమో రావట్లా, నేను రాను, నేను ఇంత కష్టపడి చేశాను, ఇంత వర్క్ చేశాను, ఈ మూమెంట్ ఎలా వస్తాను నేను అనే అటాచ్మెంట్. దట్ ఇస్ ద ఫస్ట్ వన్. సెకండ్ వన్, బాడీ బీయింగ్ బ్రోకన్ అపార్ట్. జనరల్గా ఒక ఏజ్ వచ్చాక నేను మా నాన్నమ్మని క్లోజ్ చూశానండి. మా నాన్నమ్మని తను ఆల్మోస్ట్ 90 years షీ స్టేడ్ అండ్ September 3rd షీ లెఫ్ట్ హర్ బాడీ. అండ్ ఐ హ్యావ్ సీన్ లైక్ వాట్, నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను, కానీ నథింగ్, హర్ ఆర్గాన్స్ ఆర్ స్లోలీ నాట్ వర్కింగ్. జనరేటర్స్ అయినా సరే, అరే నేను పోతున్నానా లేదా అని కూడా జ్ఞాపకం లేదు తనకి. తింటుంటే నేను తిన్నానని మర్చిపోతుంది, ఆకలేస్తుంది. తిన్నది కానీ అయినా ఆకలేస్తుంది. ఆ తిన్నది మనం వెళ్ళాలనే ఇదితో మనం వెళ్ళాం. నెంబర్ 1, నెంబర్ 2 వెళ్ళాలనే మనకు వస్తే మనం వెళ్తాం, కానీ ఆవిడకి వస్తుంది, ఆవిడ తినేట్లా వస్తుందనే విషయం. ఆర్గాన్స్ ఆర్ నాట్ వర్కింగ్. సమ్టైమ్స్ ఆ ఇంటెస్టైన్స్ అనేవి బయటికి వస్తున్నాయి. అండ్ హర్ వన్ లెగ్ ఈజ్ బ్రోకన్. Another reason is body being broken apart. I mean, sometimes at the extreme old age they face all these things. When we don't know, what are the we might be knowing broken ante manaku only bones okate gurtostadi. Bones are broken apart anedi. But there is every possibility that each and every whatever parts are there, body parts within, they will be broken apart. They are not in a correct shape lo undavu by the end of the life. Third one is does not know where it is going to. తెలియదు ఎక్కడికి వెళ్తుందో. ఇట్ డజంట్ నో వేర్ ఇట్ గోస్. మా పాప చిన్నప్పుడు తిరుపతికి వెళ్తే పాప తప్పిపోయింది. మా పాప తిరుపతికి వెళ్ళాము, కిందికి వచ్చాము, మేము ఏదో సామాన్లు సర్దడంలో అది అలా వెళ్ళిపోయింది, బిందాస్గా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ట్రైన్ కూడా ఎక్కేసిందంట, ఏదో ట్రైన్ ఎక్కిందంట. 5 ఏళ్ల పాప భావిక అదే ఎక్కేసి అది వచ్చేసింది. దానికి బాధ లేదు, ఏడకుండా ఏంటి, మా డాడీ మమ్మీ రాలేదండి, మళ్ళీ ఎడకి వచ్చేసింది ట్రైన్ ఎక్కి. మా అప్పుడు ఫస్ట్ టైం మా నాన్న మా పాపను కొట్టాడు.